గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ వారానికి 15 నిమిషాల దూరంలో. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల కంపెనీ మంగమ్మవ్వ. అసలు ఈ పేరు ఒకప్పుడు సంచలనం. కర్నూలు జిల్లాకు చెందిన అందమైన ఓ దిగంబర సన్యాసిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను అటు కర్ణాటకలోను ఒక దేవదూతగా ఒక వెలుగు వెలిగింది. అసలు ఎవరి మంగమ్మవ్వ? ఒక హత్య కేసులో కోర్టుకు నగ్నంగా హాజరయ్యి దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ను క్రియేట్ చేసింది. అంత సెన్సేషన్ను క్రియేట్ చేసిన ఆ మంగమ్మవ్వ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది, ఎలా ఉంది, ఇంతకు ఉందా లేదా అన్నది మీకు తెలుసుకోవాలనుందా? మన సుమన్ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన అడిగితే మీకు నాకు కావలసిన సమాచారం మంగమ్మవ్వ గురించి ఆయన అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే ప్రభాకర్ రెడ్డి గారు. మంగమ్మవ్వ నేను కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం విన్నాను. నాకు పెద్ద స్టోరీ తెలీదు, అప్పుడప్పుడు తెలుసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఎంక్వైరీ చేశాను, ఎవరిని అడిగితే బాగుంటుంది ఈమె స్టోరీ. ఈ రాయలసీమ వ్యాప్తంగా, రాయలసీమకు చెందిన అంటే అందులోనూ కర్నూలు జిల్లాకు చెందిన ఒక దిగంబర అందమైన దిగంబర సన్యాసిని ఈమె గురించి ఎవరు తెలుసు అంటే కొంతమంది నాకు చెప్పారు. ఇంకెవరున్నారు, కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారు కదా, ఆయనకైతే బాగా తెలుసు అన్న చెప్పడంతో మిమ్మల్ని స్టూడియోకి పిలిపించాను. ఒకసారి నాకు మంగమ్మవ్వ గురించి వివరాలు కావాలి. ఎవరి మంగమ్మవ్వ? అసలుకి చాలా అందంగా ఉంటుందంట, దిగంబరంగా ఉంటుందంట. సన్యాసిని కావచ్చు, సన్యాసిని అయినంత మాత్రాన దిగంబరంగా ఉండాల్సిన అవసరం లేదు. మరి ఎవరిమే? ఎందుకు దిగంబరంగా ఉండేది? ఎందుకు సన్యాసిగా మారిపోయింది? అసలు ఎవరి మంగమ్మవ్వ? మీకు తెలిసిన సమాచారం ఏంటి? మంగమ్మవ్వ అంటే యాక్చువల్గా ఆమె పేరు మంగమ్మవ్వ కాదు. ఓకే. తల్లిదండ్రులు పెట్టిన పేరు వచ్చేసి యశోదమ్మ. యశోదమ్మ ఎవరు తెలుసు కదా అందరికీ. అది కూడా చేనేత కుటుంబంలో పుట్టింది. ఓకే. దిగువ మధ్య తరగతి కుటుంబం, అంటే మొగ్గం నేస్తేనే బతికే కుటుంబం అది. ఆ కుటుంబంలో 5 మంది సంతానంలో ఈమె చివరిది. యశోదమ్మ. అందమైన పేరు కూడా. పేరు కూడా అందంగా ఉండేదట. పెరిగిన తర్వాత అందంగా ఉండేది. ఓకే ఓకే. అంటే వయసుకు వచ్చిన తర్వాత. ఓకే. సో అక్కడ ఈమె సొంత ఊరు వచ్చేసి తుగ్గలి. నేను ఇందాక చెప్పినట్టు తుగ్గలిలో ఒక చేనేత కుటుంబంలో ఆమె పుట్టింది. ఒక 7 ఏళ్ల వరకు అదే ఊర్లో పెరిగింది. అయితే పెద్దగా ఎవరితో పెద్ద కలివిడి ఉండే తత్వం కాదు, తనకు తాను ఒక ఏకాకి టైపులో ఉండేది అంటారు. ఆమె 7 ఏళ్ల తర్వాత ఉన్నట్టుంటే అంతర్ధానం అయిపోయింది, ఊర్లో లేకుండా పోయింది, కనిపించకుండా పోయింది. సో పేరెంట్స్ బాగా ఎత్తికారు. ఇక్కడ జనరల్గా సహజమే కదా ఎత్తకడం, బంధువులను అక్కడే విచారించారు, ఎక్కడ కనిపించలేదు. తర్వాత ఒక ఏడాదికి, ఆ తర్వాత 2 ఏళ్లకు ఆమె ఎల్లార్తి అనే గ్రామంలో ఉంది అని తేలింది. ఎల్లార్తి అంటే ఆ ఊరికి దాదాపు ఒక 30-35 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి పత్తికొండ తుగ్గలికి మధ్యలో. పత్తికొండ తాలూకా, ఇది తుగ్గలి. ఎల్లార్తి వచ్చేసి ఆలూరు తాలూకా ఒక నియోజకవర్గాలే. అయితే ఎల్లార్తి అనేది దాదాపు కర్ణాటక బార్డర్ లో ఉంది. ఓకే. అక్కడే తేలి ఏం చేసింది, నాకు ఇట్లా మహిమలు ఉన్నాయి, నేను ఒక దేవతాంశంలో ఉన్నానంటూ చెప్పడం మొదలుపెట్టింది. చిన్న చిన్న గారడీ విద్యలు ప్రదర్శించడం మొదలుపెట్టింది. దాంతో అందరూ ఆమె వైపు, ఆమె మాటల వైపు అట్రాక్షన్ అయ్యారు. అసలు చెప్తే, అసలు మంగమ్మవ్వ పేరు చెబితేనే అసలు రాయలసీమలో కాదు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో భక్తులంతా కూడా పూనకాలతో ఇట్లా ఊగిపోయేవారంట. అసలు ఆమె పేరు చెబితేనే అంత వైబ్రేషన్ అంట అసలుకే. అది తర్వాత అదే ఇప్పుడు ఈమె ఇంకా బాలికనే. ఓకే, బాలిక. సో ఈమె ఏం చేసింది, ఎల్లార్తిలో అట్లా పెరుగుతా వచ్చింది. అక్కడ నుంచి ఊరికి రాలేదు, పేరెంట్స్ పిలిచినా కూడా. 12 ఏళ్ల వయసులో ఆమె ఏం చేసిందంటే ఒలువలు తీసేసింది, మొత్తం తీసేసి, నేను మంగమ్మవ అంశ నేను మంగమ్మవ పునర్జన్మ నేనే. ఆ మంగమ్మ ఎవరు? ఆ మంగమ్మ అని చెప్పేసి ఆ ఏరియాలో, అంటే ఆ ఎల్లార్తికి సమీపంలో లేకుంటే ఆలూరుకు దగ్గరలో ఒక గ్రామం ఉంది, కరడిగుడ్డం అని. అక్కడ ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ ఆమె కూడా ఇట్లాగే దిగంబర స్త్రీగా ఉండేది. అయితే ముసలామె ఆమె ఒక గౌరవనీయ స్త్రీ, గౌరవనీయ దేవతా స్త్రీగా ఆమె గుర్తింపు పొందింది. ఆమె ఆశీస్సులు అప్పట్లోనే బాగా పొందేవాళ్ళు. ఆమె ఏం ఆశీర్వదించినా సక్సెస్ అవుతాయని ఒక ఆ ఏరియాలో బాగా పాపులర్. ఆమె చనిపోయేప్పుడు 1920-30 కాలంలో ఆమె చనిపోయింది.
ఇంకా తర్వాత 50 ఏళ్ల పాటు ఆమె గుడి కట్టి పూజిస్తున్నారు అక్కడ. సో మంగమ్మ అనేటువంటి ఆమె దేవతగా కీర్తించబడుతున్నారు ఆల్రెడీ. ఈమెం చేసేది, నేను మంగమ్మ అంశగా మళ్ళీ పుట్టాను అని చెప్తూ గారడీ విద్యలు అవి చేయడం మొదలుపెట్టింది. ఓకే, గారడీ విద్యలు అంటే తెలుసు కదా, వెళ్ళించడము చిన్న చిన్నవన్నీ చేయడం మొదలైతే అందరూ మెల్లగా అట్రాక్ట్ అయ్యారు. ఈమె మాట కూడా చాలా ఇదిగా ఉండేది, స్పష్టంగా ఉండేది. పైగా నగ్నంగా 12 ఏళ్ల వయసులో బట్టలు వేసుకోకుండా ఉండేసరికి అందరికి కూడా ఏదో ఒక రకమైన గౌరవభావం కలిగింది. ఆ ఊరు ఎల్లార్తి వాసన చెప్పండి. ఒక యువతి అందంగా ఉంటుందట, ఆమె ఒక యువతి నగ్నంగా ఉంటే గౌరవంగా ఎవరైనా పోయి చూస్తారా? పురుష పుంగవులు, ముఖ్యంగా పురుష పుంగవులు, మహిళల్ని పక్కన పెడతాం, భక్తితో వెళ్ళవచ్చును. ఒకవేళ అమ్మవారు వంశ మంగమ్మ వంశ అంటున్నారు కాబట్టి భక్తి భావంతో వెళ్ళవచ్చును. పురుష పుంగవులు ఆమెపై గౌరవముతో వెళ్ళేవారా? ఇక్కడ ఏంటంటే మీరు ఆమె యుక్త వయసుకు వచ్చిన తర్వాత సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను, ఇంకా బాలిక నుంచి యుక్త వయసుకు మారే క్రమంలో ఉన్నప్పుడే ఆమె పట్టుకుంది. సో ఆ వయసులో జనరల్గా ఏంటంటే ఓ పాప ఇట్లా చేస్తా ఉందని చెప్పేసి సహజంగానే పల్లెటూళ్ళలో ఒక రకమైన మూఢభక్తి ఉంటుంది. అట్లా వచ్చేసింది. ఆ ఊర్లో మల్లికార్జున రెడ్డిని ఒక ఆయన ఆ ఊర్లో ఇంతకుముందు సర్పంచ్గా చేశాడు ఆ ఊరికి, మున్సబనే వాళ్ళ అప్పట్లో. సో ఆయన ఆమె దగ్గర తీశాడు. ఆయన స్నేహితులు కలిసి ఆమెకు ఒక ఆశ్రమం కట్టించారు. ఎక్కడ? హులేబీడు అనే ఊరు దగ్గర. అంటే ఆ కదిరిగుడ్డ, హులేబీడు ఆ కదిరిగుడ్డం అనేటువంటి ఊరుకు దగ్గరలో ఉంటుంది ఈ హులేబీడు కూడా. ఆలూరు కొంత ఒక 7 కిలోమీటర్లు అట్లా ఉంటుంది అన్నమాట. ఆ హులేబీడు దగ్గర ఒక గుట్ట ఉంది, అక్కడ చిన్న శివాలయం ఉంది. ఆ గుట్ట పక్కనే ఈమెకు ఆశ్రమం కట్టించారు. ఆమె అడిగినట్టుంది అక్కడ కట్టించమని, అక్కడ కట్టించారు. కట్టిన తర్వాత ఈమె పెరుగుతా వచ్చింది. ఈ యుక్త వయసు వచ్చేసరికి ఆమెకు విపరీతమైనటువంటి భక్తులు తయారయ్యారు. సో ఆ 12 ఏళ్ల వయసు నుంచి ఆమె దిగంబరంగా క్యారీ అవుతూ వచ్చింది కాబట్టి తొలుత ఆ భావంతో చూసుకుంటూ వచ్చేటట్లు కాదు, అదే భక్తి కొనసాగుతూ వచ్చింది. అంటే ఇక్కడ ఒక్కటండి, అట్లాంటి వారు తీసుకుంటే గారడి విద్యలు నేర్చుకొని మాకు మహిమలు ఉన్నాయి అనేసి సాధువులు సన్యాసులు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటిది కొన్ని మహిమలు లింగాలు చేయడం అంట, విభూతి చేయడం, ఇట్లాంటి చేసేవాళ్ళు ఉన్నారు. గారడి విద్యలు మహిమలతో ఎంతోమంది అలాంటి సన్యాసులు సాధువులు ఉండగా మంగమ్మకే ఎందుకు ఇంతమంది భక్తులు వచ్చారు? ఆమె కూడా అలాంటి సన్యాసినే కదా, మహిమలేం కాదు, అన్ని గారడి విద్యలే కదా అవన్నీ కూడా. అయినా మంగమ్మకి ఎందుకు అంత ఫాలోయింగ్ పెరిగింది? అదే మీరు అన్నట్టు ఆమె నగ్నంగా ఉండటం ఒకటి, దాంతోపాటు ఆ విద్యలో కూడా ఆమె చాలా డిఫరెంట్. ఇటీవల కూడా ఒక అఘోర నాగసాధు అఘోరి ఆమె కూడా నగ్నంగా ఉండడంతో కొద్దిగా అంతా కూడా కొంత పాపులర్ అయితే ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఆవిడే కనిపిస్తున్నారు. మీరు అట్లా కూడా బట్టలతో రమ్మని నేను అఘోర అని చెప్పి మీ స్టూడియోకి పిలిపిస్తే కూడా వీక్షకులు ఎవరు చూడరు. సో అట్లాగే సహజంగా కూడా పురుషులకు ఆసక్తి. ఆమె నగ్నంగా ఉంది, నగ్నంగానే ఆమె తపస్సు చేస్తాదంటే, నగ్నంగానే భక్తులకు దర్శనం ఇస్తాదంటే, అంటే ఎవరికైనా ఆసక్తి కదా. సో భక్తులకు పులకింత, యువకులకు గిలిగింత అంతే ఏం చెప్పి. సో అట్లా జరిగేది. అప్పుడు ఏమైందంటే ఈమె ఒక విద్యలు కూడా విచిత్రంగా ఉండేవి. ఒక లింగాన్ని పుట్టించడము, ఒక 20 ఏళ్ల పాటు మీరు దీన్ని పెట్టెలో భద్రపరుచుకొని మీరు రోజు పూజించండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి, నెలకు ఒకసారి మంగళవారం శుక్రవారం వచ్చి నన్ను దర్శించుకోండి, అట్లా పెట్టుకొని ఆమె వాళ్ళ భక్త పరంపర పెంచుకుంటూ వచ్చింది. దాంతోపాటుగా ఆమె నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈవెన్ మట్కా చూదరులు ఉంటారు కదా, పోయి ఆమె దగ్గరికి పోయి ఆశీస్సులు కోరేటోళ్ళు. ఏమో ఈ నెంబర్ తగులుతుందా లేదా, ఓపెన్ ఏది క్లోజ్ ఏది, ఈ నెంబర్ కడితే బెనిఫిట్ అవుతా లేదా బెట్టింగ్, అంటే ఆ బెట్టింగ్ కూడా ఆమె ప్రోత్సహించింది. ఆమె దగ్గర ఆశీస్సులు తీసుకుంది. దాంట్లో వాళ్ళకి లాటరీ తగిలితే ఆమెకు తీసుకుపోయి ఇచ్చేటోళ్ళు వీళ్ళు తెలియదు అనమాట. సో ఎంత పాపులర్ అయిపోయిందంటే, ముఖ్యంగా ఆ ఏరియా కొంచెం వెనుకబడిన ఏరియా. కర్నూలు జిల్లాలో వెస్ట్ ప్రాంతం ఇది, కర్ణాటక బార్డర్ ఉంటుంది. ఆల్మోస్ట్ కొంచెం వెనుకబడిన ఏరియా, ఆల్మోస్ట్ అక్షరాస్యత కూడా తక్కువ. సో ఆ పల్లెటూళ్ళలో సహజంగానే ఎందుకు ఆమె మీద ఆ పెద్ద మంగమ్మ వారసురాలంట అని చెప్పేసి గౌరవం పెరుగుతూ వచ్చింది. ఇంకా యువకుల్లో మీరు అన్నట్టు ఈ టైపులో క్రేజ్ వస్తూ వచ్చింది. ఆమె పాపులారిటీ ఎంత పెరిగిందంటే, కర్ణాటక నుంచి చివరికి తమిళనాడు నుంచి కూడా ఆమె దున్నికి వచ్చేటోళ్ళు, ఆమె దర్శనానికి వచ్చేటోళ్ళు. మీ వయసు ఎంత అండి? నా వయసు 58. మంగమ్మ వయసు. మీకు జర్నలిజంలో ఎంత అనుభవం ఉంది? నాకు దాదాపు 25-30 ఇయర్స్. ఓకే, మీరు ఎప్పుడైనా మంగమ్మ వారిని నేరుగా వెళ్ళి చూశారా? నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చూడలేదు. ఓకే, నేను చదువుకునేటప్పుడు చూశాను. చదువుకునేటప్పుడు? ఎస్. ఓకే. అప్పుడు ఏమైందంటే, కర్నూలులో మేము చదివేవాళ్ళం. ఇంటర్ అప్పుడే పూర్తయింది. కోచింగ్కు మా ఫాదర్ పంపించేవాడు. ఏ కోచింగ్ పోతాను? మెడిసిన్ కోచింగ్, అంటే ఎంసెట్ కోచింగ్. నేషనల్ ట్యూటోరియల్ కాలేజ్ అని ఉండేది, సార్ అని ఆయన నడిపేవాడు. అక్కడికి వెళ్ళాలి. ఓకే. మా ఇల్లు వచ్చేసి కోర్టుకు దగ్గరలో ఉంది, జిల్లా కోర్టుకు దగ్గరలో ఉంది. కండేరి ప్రాంతంలో మా ఇల్లు ఉండేది.
అక్కడ నుంచి నేను ట్యూషన్లకు పోవడంలో భాగంగా కోర్టు మీదనే వెళ్ళాలి. నేను అక్కడ వెళ్తే ఒకరోజు విపరీతంగా జనాలు ఉన్నారు. ఎంత అంటే కిక్కిరిసిపోయినారు. వాస్తవంగా అంతకుముందు ఒక వారం 10 రోజుల క్రితమే జయసుధ అక్కడికి వచ్చిపోయింది. జయసుధ ఆమె ఎందుకు వచ్చింది? ఆమె ఏదో ఓపెనింగ్ వచ్చింది. అది వాళ్ళు ఏదో బంధువులు ఎవరో దూర బంధువులు ఉంటే ఒక వస్త్ర దుకాణం ఓపెనింగ్ అప్పట్లోనే వచ్చింది. అది వచ్చినప్పుడు కూడా ఇంతమంది లేరు. అట్లా ఏందో బాగా చూస్తే అడిగితే మంగమ్మ వస్తుంది. ఎవరు మంగమ్మ అంటే నేను యాక్చువల్ ఆ రోజు ఉదయం ఈనాడు పేపర్లో చదివినాను. మా ఇంటికి ఈనాడు పేపర్ వచ్చేది. ఏంటి నేడు కోర్టుకు మంగమ్మ వానింది. అయితే నాకు పెద్దగా హెడ్డింగ్ చూసినా కానీ పూర్తి వివరాలు ఆ రోజు అనుకున్నాను. ఆడ మా ఫ్రెండ్ ఒకటి సురేష్ అని చెప్పేసి మా వీధెత్తనే ఉండే. అతను ఏంటంటే ఏమి ఇంతమంది ఉన్నారు ఏంద్రా అది అంటే తెల్ల మంగమ్మ వస్తుంది అంటే ఎవరు మంగమ్మ మంగమ్మ అంటే నేను ముస్లాం అనుకుంటా. మంగమ్మ అంటే ఏమవి అంటే తెల్ల దేవత నగ్నంగా ఉంటుంది. దేవత నగ్నంగా ఉంటుంది ఆమె వస్తుంది ఇక్కడికి ఎందుకంటే కోర్టుకు వస్తుంది కేసు ఏదో మర్డర్ కేసు ఉందంట ఈరోజు విచారణ అంట అని చెప్పినారు. అబ్బాయి అబ్బాయి అనుకునే ఎంత వయసు ఆమె 25 ఏళ్ళు ఊళ్ళేవాడు. ఇంకొక ఆయన పక్కన చెప్పారు 25 years ఆమె నగ్నంగా కోర్టుకు వస్తుంది అంటే ఆసక్తి ఉంటుందా లేదా? సో నాలంటే కూడా ఆసక్తి టీనేజ్ పిల్లలు కదా. అప్పుడు మీ వయసు ఎంత ఆమె వయసు ఎంత ఉంటుంది? మంగమ్మ వయసు అరౌండ్ 17 అనుకుంటున్నా. ఇంటర్మీడియట్ పాస్, మీరు ఎంసెట్ కోచింగ్ అంతా అంటే 17-18 మధ్యలో ఉంటారు. అప్పుడు మంగమ్మ వయసు ఎంత? 25 అని నేను పేపర్లో చూశాను. ఆ పక్కనే ఒక పెద్ద ఆయన చెప్పాడు 25 ఏళ్ళు కూడా లేవు అవ్వ కాదు అని. మళ్ళీ అవ్వ ఎందుకు అన్నారు? అవ్వ ఏమిటి ఇదంటే ఆయన ఏదో చెప్పాడు ఇట్లా మంగమ్మ వంశ టెంపరీగా అంతవరకే తెలుసు. కానీ అక్కడ ఏంటంటే ఒక యువతి నగ్నంగా వస్తుంది అనేది మా అలాంటి వాళ్ళకు, ఆ భక్తి లేని వాళ్ళకల్లా. భక్తి ఉన్న వాళ్ళకు ఆల్రెడీ ఆమె పేరు వినే వాళ్ళకు ఆమె చూడాలనేటువంటి కోరిక. సో అందరు అంటే నాలాంటి యువకులే కాదు వృద్ధులు మహిళలు అందరూ విపరీతంగా చెమ్మకున్నారు. అక్కడ సాయిబాబా థియేటర్లో కొట్టింది. అంటే నేను ఫస్ట్ టైం సినిమా కొత్త సినిమా రిలీజ్ అయిందాం అనుకుంటే అదేం కొత్త సినిమా ఏం లేదు. ఏం చూడాలని ఉద్దేశంతో ఇంకా నేను కూడా ఏం చేసిన జనాలు తాకిడి ఎక్కువ. ఇక్కడ కొండారెడ్డి గుడి కాడ నుంచి అక్కడ వరకు జనాలు ఉన్నారు కోర్టు వరకు. నేను ఎట్లా చూడాలని చెప్పేసి అక్కడ సాయిబాబా థియేటర్ గోడ ఎక్కి నిలబడినాను. ఎవరిని చూడాలని? అవ్వని చూడాలని. ఓకే, సహజమే కదా. సో మొత్తం మీద ఆమెను పోలీసులు పట్టుకొచ్చారు జీప్లో. ఎందుకు వచ్చింది కోర్టుకు అవ్వ? అదే మర్డర్ కేసు. మర్డర్ కేసా? అవ్వ అంటే సన్యాసిని అంటారు, మహిమలు ఉన్నాయంటారు. ఒక దిగంబర సన్యాసిని ఆమె, అందమైన యువతి, అది ఒక దిగంబర సన్యాసిని. ఆమెకు మర్డర్ కేసుకి సంబంధం ఏంటి? ఎక్కడ అంటే ఆశ్రమాలు అంటే మనం అనుకున్నట్టు ఏమి ఉండవు. అంత ప్రతి చోట పవిత్రంగా జరిగే ఆశ్రమాలు వేరు. ఆశ్రమాల్లో నానా గందరగోళాలు, అక్రమాలు, అవినీతి ఉంటుంది. సో ఈమె చేసే వ్యాపారం మనం ఇందాక చెప్తే కూడా ఈమె ప్రోత్సహించిందంటే సో భక్తులు ఇచ్చే కానుకలు దీనికి సంబంధించిన లావాదేవీలు తండ్రి జరిగేవి. సో ఆ అక్రమాలు లోపల ఉండేటివి. ఆ అక్రమాల భాగంగా ఒక మర్డర్ జరిగింది. ఎస్పెషల్లీ అది డీప్ సబ్జెక్టు. రామకోటి రెడ్డి అని చెప్పేసి. రామకోటి రెడ్డి ఏ ఊరు? అతని ఊరు వచ్చి అదే ఎల్లార్తి. ఇందాక చెప్తాను ఎల్లార్తి అనేది. ఈ మల్లికార్జున రెడ్డిని ఎవరైతే ఆశ్రయం ఇచ్చినారో ఆయన కొడుకు ఈయన ఈ రామకోటి రెడ్డి. ఆ రామకోటి రెడ్డిని ఈమె చంపింది. ఈమె వీళ్ళ అక్క ఇద్దరు కలిసి చంపినారని చెప్పేసి ఆయనను చంపాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకు వచ్చింది? మంగమ్మవ్వకి సన్యాసినికి హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? లోపల ఏంటంటే మెయిన్ థింగ్ అంటే నేను చెప్పడం ఏం లేదు, పోలీసులు ఆరోపించిన ప్రకారము ఈవెన్ న్యాయ వ్యవస్థ కర్నూలులో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ తెలిసిన ప్రకారం ఆమెకు అతనితో అక్రమ సంబంధం ఉండిందని. ఆమెకు ఇద్దరికీ అతనితో అక్రమ సంబంధం ఉండింది. జలసితోనే హత్య చేశారు అనేది. సెక్స్ అంటే ఏంటంటే అతను వీళ్ళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. తర్వాత ఎన్నాళ్ళు ఇక్కడ అని చెప్పేసి వేరే పెళ్లి సంబంధం చేసుకుని వాళ్ళ పేరెంట్స్ ఒత్తిడి పెడితే వేరే పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నాడు. ఆ దశలో ఒక చిన్న బ్రేక్. ఇక్కడ మనకు సన్యాసిని, సాధువులు వీళ్ళందరికీ సెక్సువల్ ఇది కావచ్చు, కామక్రోధ అంటారు కదా, ఇవి అవన్నీ ఏమి ఉండవు వాళ్ళకి. జీవితంలో అంతా వాళ్ళు ఒక విరక్తి చెంది, అన్నిటి మీద విరక్తి చెందే సన్యాసులుగానో సాధువులుగానో మారుతారు. ఇట్లా సన్యాసిని, సాధువుగా ఉన్న మంగమ్మవ్వకు కోరికలు ఎలా వచ్చాయి? ఈ రామకోటి రెడ్డి గురించి మీకు చెప్పాలి ఒక విషయం. ఈమెకు ఆశ్రమంలో ఆదాయం పెరుగుతూ వచ్చింది. అంటే భక్తులు కానుకలు ఇస్తున్నారు, కొంతమంది నగలు ఇస్తున్నారు, గోల్డ్ ఆఫరింగ్ చేస్తున్నారు. ఆశ్రమాన్ని మెయింటైన్ చేయాలా, పాపులారిటీ కోసం ఏమైనా అన్నదానం కూడా చేయించేది. సో వీటికల్లా ఖర్చుల కోసం వచ్చే ఆదాయం నుంచే ఖర్చు పెట్టాలి కదా. ఆ పూలు, ఫలహారాలు, పండ్లు ఇవన్నీ ఇచ్చేటివి, అవన్నీ మార్కెట్లో అమ్ముకోవాలి, తీసుకురావాలి, ఇవన్నీ ఉండేటివి. సో అవన్నీ చూడడానికి రామకోటి రెడ్డి ఈమె ఇంతకుముందు ఆల్రెడీగా ఎల్లార్తిలో పరిచయం కాబట్టి, తనతో పాటు పెరిగిన వ్యక్తి కాబట్టి, యువకుడు 27-28 ఏళ్ళ యువకుడు, ఈమె కంటే 2-3 ఏళ్ళు పెద్దోడు అంతే. సో అతను నమ్మి తీసుకొచ్చుకుంది. అతను ఈమెకు ఎంత క్లోజ్ అయిపోయాడంటే
అతను లేకుండా ఆశ్రమం నడిచే పరిస్థితి లేదు. టోటల్ అన్ని వ్యవహారాలు అతనే. అక్కడి నుంచి ఆశ్రమంలో ఏదైనా బంగారు ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు ఎక్కడో ఆదంలో పోయి షేట్ల దగ్గర పోయి కుదువకు పెట్టి డబ్బు తీసుకురావాలనే, మళ్ళీ విడిపించుకురావాలనే, ఏదైనా సరుకులు కొనుక్కురావాలనే ప్రతిదీ అతని తోలనే జరిగేది. దాంతోపాటుగా ఏంటంటే ప్రతి మంగళవారం శుక్రవారం ఆమెకు పవిత్ర దినాలు. అక్కడ శివాలయం ఉందని చెప్తే కదా గుట్ట మీద, ఈమె ప్రతిరోజు అంటే భక్తులు కూడా మంగళవారం శుక్రవారం విపరీతంగా గుమిగూడేవారు. ఎందుకంటే ఆమె ప్రత్యేకించి అందరి కోసం పూజ చేస్తుంది శివాలయంలో, అది ఖచ్చితంగా చూడాలా. ఎస్పెషల్లీ ఆమె ఊరేగుతుంది ఎక్కడి నుంచి, ఆశ్రమం నుంచి శివాలయం అంటే దాదాపు 250 మీటర్లు 250 అడుగులు ఉంటుంది ఎత్తున. అంతవరకు పోయే దశలో ఆమెను దర్శించుకోవాలని చెప్పేసి భక్తుల కోరిక. అట్లా విపరీతంగా వచ్చేవాళ్ళు 100,000 సంఖ్యలో. ఆమెను ఎవరు తీసుకెళ్తారు? ఈయన భుజాల మోసుకోగలిగాడు. ఆమె నగ్నంగా ఉంటుంది. రామకోటి రెడ్డి ఆమె నగ్నంగా ఉంటుంది. నగ్నంగా అంటే ఎట్లా, బయటికి కంప్లీట్ దిగంబరాలే. కానీ ఆమె ఏం చేసేదంటే జుట్టును కంప్లీట్గా ఆమె ఒక్సజల మీద కింది వరకు వదులుకునేది. బాగా పొడవైన జుట్టు ఉండేది. ఆ తర్వాత పూలదండ పెద్దగా వేసుకునేది. సో ఆమె ప్రైవేట్ పార్ట్స్ ఏవి కనిపించకుండా జాగ్రత్త పడుతూనే ఆమె నగ్నంగా ఉండేది అనమాట. సో ఆమెను మోసుకెళ్తూ ప్రతిరోజు అతని డ్యూటీ ఏంటంటే ప్రతి మంగళ శుక్రవారంలో ఆమెను భుజాలపై మోసుకొని కొండపైకి శివాలయం దగ్గరికి పోయి ఆమె పూజలు చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడం, అది మెయిన్ డ్యూటీ అవుతుంది. సో ఒక యువకుడు ఒక యువతిని మోసుకురావడం అనేటువంటి వాళ్ళ శారీరక తత్వాల్లో కెమికల్ రియాక్షన్ ఉండొచ్చు. దానికి తోడు ఏంటంటే వీళ్ళ సిస్టర్ ఎవరైతే ఉందో ఆమె పేరు సవితమ్మ అనమాట. సావిత్రమ్మ అంటారు, బట్ యశోదమ్మ అక్క అందరూ సవితమ్మ అని పిలుస్తారు. ఆమెకు ఆల్రెడీ ఆమె కూడా ఒంటరిగానే ఉంది, ఆశ్రమంలో ఉంది. పగులంతా భక్తుల సందడి ఉంటుంది, రాత్రి అయితే ప్రశాంతంగానే ఉంటుంది కదా, ఏకాంతం కూడా ఉంటుంది కదా. అక్కడ ఏమని జరిగేది, ఆమెకు ఈ రామకోటరెడ్డికి అనుబంధం ఏర్పడింది, వాళ్ళ మధ్యన సంబంధం ఏర్పడిన తర్వాత మొత్తం మీద అది మంగమ్మ కంటపడడం, ఆమెలు కూడా ఆ ఉత్సాహం రావడం సహజంగా యువతి కదా. ఆమె కూడా ఎంత సన్యాసిని అయినా కూడా ఆమెలో కూడా మొత్తం మీద స్త్రీత్వం మేలుకుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఆమెలో స్త్రీత్వం మేలుకుంది. సో వాళ్ళ రాశులు చూసే ఏదో ఒకటి మేలుకుంది కాబట్టి సహజంగానే ఇంకా ఆమె కూడా అట్రాక్ట్ అయింది. మొత్తం మీద ఇద్దరు అక్క చెల్లెలు అతనిలో సేద తీరుతున్నారు. అతనితో కాంతాల సేవలో అంతవరకు బాగానే ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, ఒకనొక దశలో ఏమిటంటే ఈ 1980 ప్రాంతంలో వీళ్ళ ఊళ్ళో ఎలక్షన్లు వచ్చాయి. వీళ్ళ సొంతం రామకోటరెడ్డి వాళ్ళ ఊరు ఎల్లాడుతుంటే కదా, ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంచెం గొడవలు అయినాయి వీళ్ళ ఫాదర్కు వీళ్ళ అప్పనెంట్స్కు. వాళ్ళు గౌడ్లు అనుకుంటారు. ఈ రెడ్డి కుటుంబానికి ఆ గౌడ్ కుటుంబానికి కొంచెం గొడవలు అయ్యాయి. గొడవలు అయినప్పుడు ఇంకా సహజంగానే ఫ్యాక్షన్లో మన రాయలసీమలో ఎట్టుంటుంది, కత్తులు కట్టాల వరకు పోతుంది కదా. సో అట్లా కొంచెం టెన్షన్, ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పుడు ఊళ్ళో కుటుంబానికి అండగా ఇతను పోవాల్సి వచ్చింది. దాంతోపాటుగా అతనికి అదే టైంలో దగ్గర బంధువులు హోసూర్ అని చెప్పేసి అక్కడ ఒక ఇతనికి పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ ఆశ్రమం ఇవన్నీ మానుకాల ఇతను ఇంటి పట్టున ఉండాలని చెప్పేసి ఫ్యాక్షన్లో కూడా అవసరం కదా. సో అట్లా అనుకుని ఆ హోసూర్లో సంబంధం కలుపుకుంటే ఫ్యాక్షన్ పరంగా కూడా బలం అవుతాం అనుకున్నారో ఏమనుకున్నారో మొత్తం సంబంధం కలిసింది. అది కూడా ఇది కుండ మార్పిడి సంబంధం ఏదో. దాంతో అతను ఆ సంబంధాన్ని కట్టుబడి ఉండాల్సి వచ్చింది, కుండ మార్పిడి కాబట్టి. సో ఈయన ఏం చేసినాడు, ఆశ్రమానికి వెళ్ళడం తగ్గించేశాడు. ఇంకెట్టనా కానీ ఇంకా అదంతా ఆ జంజాటం అంతా వదులుకొని నేను నా కుటుంబం సైడ్ ఉండాలా అని చెప్పేసి ఊళ్ళోకి వచ్చి ఏదో వ్యవసాయం చేసుకోవాలని ఇట్లా అనుకుంటున్నాడు. ఆ దశలో ఇంకా మెల్లమెల్లగా తగ్గించడం, ఆ రాకపోకలు తగ్గించేస్తున్నాడు. రాకపోకలు తగ్గించినా బాగుంది. ఇంతవరకు టోటల్గా అతని పేరు మీద అంటే అతనే డీల్ చేస్తున్నాడు కదా. అంటే మనం చెప్పినట్టు ఇందాక ఆమె దగ్గర ఉన్నటువంటి నగలు కానీ భక్తులు ఇచ్చినటువంటి వస్తువులు కానీ ఎక్కడో తాకట్టు పెట్టడము, డబ్బు తీసుకురావడము, మళ్ళీ కట్టడము, అన్ని లావాదేవీలు అతని దగ్గర. అన్ని డబ్బులు వస్తుంటాయి కదా భక్తులతో, తాకట్లు పెట్టే అవసరం ఏముంటుంది? తాకట్టు బంగారు ఏం చేస్తారు, లాకర్లో పెట్టుకోవచ్చు కదా. బంగారు ఊరికి లాకర్లో పెడతారు. డబ్బులు ఎవరు కొంతమంది ఒట్టిగా ఇదే ఇస్తుంటారు. ఖర్చులు అవసరం ఉంటుంది. డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఆ రోజు ఖర్చు ఒక 500 రూపాయలు ఉంది. 500 రూపాయలు ఆ రోజు ఖర్చు 1000 రూపాయలు అవుతుంది. సన్యాసాల ఖర్చు ఏముంటుంది? ఆశ్రమానికి ఉంటుంది కదండి. ఆశ్రమం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా ఏంటంటే ముఖ్యంగా ప్రసాదాలు ఇవ్వడము, లేకుంటే ఇంకా అదే విభూతి ఏమో కొనుక్కరావడము, లేకుంటే ఇట్లా హామ్ ఫట్ అని ప్రసాదం మీద ప్రసాదం హామ్ ఫట్ అంటే ప్రసాదం ఇవ్వచ్చు కదా. భక్తులు అట్లనే అమ్ముతున్నారు. అసలు ఎలా అట్రాక్ట్ అయ్యారండి ఆమె మహిమలు? ఎలాంటి మహిమలు చూపేది అసలు ఆమె?
ఇంకేం కావాలండి? అసలు ఒక అందమైన యువతి ఒక దేవతగా ఎలా మారిపోయింది, ఆ దేవత కాస్త వీళ్ళని ఎలా అట్రాక్ట్ చేసింది, ఎలాంటి మహిమలు చూపించింది? ఒక శివలింగం గోల్డ్ కలర్ లో ఒక శివలింగం, చిన్న శివలింగం చూపించి నీకు పెట్టుకుని అయినా నీకు మంచి జరుగుతుంది 20 ఏళ్ల పాటు అంటే అందరి ముందనే పట్టని చూపిస్తే ఇంకా భక్తి కలగదా? అంతేరా? ఏమైతే అంటే జనరల్ గా ఇవన్నీ ఏం జరుగుతాయంటే 100 మందిలో ఒకరికన్నా మంచి జరుగుతుంది. ఓకే, 99 మందికి వాడి మంచి జరగకపోయినా అది ప్రచారం రాదు. ఒకరికి ఎవరికైనా మంచి జరిగి వాని సొంత కృషితోనో వాడి అదృష్టం కలిసి వచ్చి ఉంటుంది. అతని జరిగిందని మొత్తం సమాజం అంతా ప్రచారం జరుగుతుంది. ఓకే, సో ఆ పాజిటివ్ ప్రచారమే వీళ్ళకు కలిసి వస్తుంది. సో ఆ రకంగా మొత్తం మీద అట్రాక్షన్ చేసుకుంటుండేది. సో ఇక్కడ ఈ రామకోటిరెడ్డి సబ్జెక్ట్ ఏంటంటే ఇంకా అతని దగ్గర ఉన్నాయి, అతను రాకపోతే కష్టం కాబట్టి అతను పిలిపించుకోవాలా, ఎన్నిసార్లు చెప్పి పంపినా అతను రావడం లేదు. ఈమె ఏం చేసింది, ఒక 2-3 చెప్పి పంపింది. వీళ్ళ దగ్గర మంది ఒక అతను పుల్లన్నాదని చెప్పేసి వీళ్ళ ఇంకొక ఎవరో దాయాదుల సిస్టర్ చేసుకునే అతను పుల్లన్నది, అతను కూడా ఇక్కడ ఉండేవాడు. అతనితో చెప్పంపింది పిలుచుకురాపోయి. పిలుచుకొస్తే అతను ఏం రావడం లేదు. ఇంకా ఎట్లా రప్పించుకోవాలని చెప్పేసి ఒక మంచి బాణం వేసి ఒక లేఖ రాసింది. ఒక లేఖ కూడా ఇంకా ఎట్లా రాసింది అంటే ఇంకా చదివిన మగవాడు మైమర్చిపోవాల్సింది. అంటే అతను ఇంకా సెంటిమెంటల్ కొట్టేసింది. దాంతో అతను వచ్చినాడు. కవిత్వం కాకుండా కవిత్వం రాసిందేమో. ఇప్పుడు ఆ కేసులో కూడా ఆ లేఖనే కీలకం అయిపోయింది. ఓకే ఓకే, ఆ లేఖ రాసింది మంగమ్మవేనా? ఇప్పుడు ఇక్కడ మంగమ్మవ్వ చిన్న వయసులో వెళ్ళిపోయింది కదా, ఆమెకు చదువు ఎలా వచ్చింది? మాట్లాడి బ్రహ్మాండమైన మంచి భాష, అందరికి భాష మీద పట్టు వచ్చింది కానీ రాసేదేం కాదు. ఆమె రాయలేదు కూడా. ఆమె వచ్చేసి పుల్లన్నతో రాయించింది. పుల్లన్నతో రాయించడం వల్ల రాయించి దాదాపు 4 పేజీలు లేక అది అంతా రాసింది. ఆ లావాదేవీలకు సంబంధించి ఇవన్నీ చెప్పకపోతే మేము ఇబ్బంది పడతాం కదా అంతా చేసి మధ్య మధ్యలో సెంటిమెంట్ రాసి చివరిలో ఏం చెప్పింది, ఏం రాసిందంటే చివరి పదం, చివరి 2 పదాలు, నువ్వు ఒకసారి వస్తే నీ పెళ్లికి 10,000 రూపాయల విలువైన కానుక తీసుకుని పో, అదొకటి. అలాగే చివరిసారిగా నా కోరిక తీర్చిల్లు. ఇంకా కోరిక ఏం తీర్చమనింది అనేది మనం ఊహించుకోవచ్చు. ఓకే, సో జడ్జి కూడా తర్వాత ఇదే కామెంట్ చేశాడు కాబట్టి చెప్తున్నాను. సో అట్లా చెప్పడం ఆయన అట్రాక్ట్ అయ్యాడు. 10,000 రూపాయలు పెళ్లి. ఆ కాలంలో 1980లో 10,000 రూపాయలు అంటే తమాషా, పెద్ద విలువైన అమౌంట్. దాంతోపాటు ఎన్నో కానుకలు ఇస్తాను అది చెప్పింది. వచ్చినాడు. ఆ కానుక కూడా ఇస్తానండి. అతను పైగా అతను దాదాపు కొన్ని నెల రోజుల నుంచి అతను దూరంగా ఉన్నాడు కాబట్టి సహజంగా అతనిలో ఆ కోరికలు కూడా రేగి ఉండొచ్చు. మళ్ళీ సరే ఏమైంది, ఆమె అడిగింది కదా చివరిసారి పోయిద్దాం అనుకుండొచ్చు. ఇంట్లో వాళ్ళు వద్దన్నే కూడా వినకుండా ఆ పుల్లన్నతో పాటు మళ్ళీ వచ్చాడు. పుల్లన్నే ఆ రోజు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత పుల్లని తీసుకొచ్చినారు. రాత్రి అక్కడే ఉన్నారు నైటు ఆశ్రమంలో. ఈయన కొంచెం ఆ పుల్లన్న ఇతను ఆదోనికి వెళ్ళి ముందు రోజు ఏదో కొంచెం గోళ్ళు కూడా విడిపించుకొని వచ్చారట. విడిపించుకొచ్చారు, కొంచెం గ్యాస్ కూడా తీసుకొచ్చాడు. ఆ రోజు నైటు ఎందుకు పోతావులే ఈరోజు ఉండవు అని చెప్పినారు. సరే ఆ రోజు నైట్ ఉన్నాడు. నైట్ ఉన్న తర్వాత ఇంకా ఈ కార్యక్రమం అంతా జరిగిపోయింది. అంటే వాళ్ళకు అతన్ని హత్య చేశారు. ఎవరు చేశారు? ఇక్కడ ఏంటంటే ప్రత్యక్ష సాక్షి ఎవరు ఉన్నారు? ఆ మర్డర్ ప్రత్యక్ష సాక్ష్యం అక్కడ ఏంటంటే మల్లమ్మ అని ఒక ఆమె, సేమ్ వీళ్ళ ఊరు, ఎవరు ఊరు, మంగమ్మ అంటే యశోదమ్మ అని చెప్తుంది కదా, వాళ్ళ సొంత ఊరు ఆమెను, ఒక ఆమెను నమ్మకస్తురాలను ఒక ఆమెను పని మనిషిగా పెట్టుకున్నారు. డైలీ వేస్ కింద అనమాట. ఆమె ఏదో పని మనిషి తీసుకుని పెట్టుకున్నారు. ఆమె పేరు మల్లమ్మ. ఆమె అక్కడ ఉండింది ఆ రోజు. ఆమె ఉండడం వల్ల ఏమైందంటే సరే వీళ్ళు ఈమె మన మనిషి అనుకున్నారో ఏమనుకున్నారో, ఆమె చెప్పిన సాక్ష్యం ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత న్యాయ వ్యవస్థ కూడా తీర్పిచ్చింది కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద ఐ విట్నెస్. సో ఆమె చెప్పిన ప్రకారం ఏంటంటే నైట్ ఆమెను వీళ్ళు అంత ముగ్గురు గడిపిన తర్వాత నైటు హాల్లో కూర్చొని చాలాసేపు వాదలాడుకున్నారు, గొడవ పడినారు. లావాదేవీల విషయంలో అతడు వినలేదు. ఆ తర్వాత ఈమెను నేను మీ భాగవతాలని బయట పెడతానని అనే రీతిలో ఏదో అన్నట్టున్నాడు. వాళ్ళు మొత్తం ఇతను బయటకు పోతే మన ఆశ్రమం క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే అంటే ఆ విషయం ఆమె చెప్పకపోయినా మనం ఊహించుకోవాల్సింది అదే. ఎందుకంటే ఈవెన్ జెలసీ అనే పాయింట్ కూడా దాంట్లో మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను. అంటే మన ఇద్దరికి దక్కని మగాడు ఇంకొకరికి దక్కకూడదు అనే కసితో చంపారని కూడా వీళ్ళు పోలీసులు రాశారు. ఈవెన్ జడ్జి కూడా కామెంట్ చేశాడు ఆ విషయంలో. జడ్జి కూడా తన తీర్పులో కామెంట్ చేశాడు. మళ్ళీ అటువంటిప్పుడు అది కూడా ఒకవేళ అంటే తెలిసి అనుకుంటే కూడా ఒకవేళ చంపితే మాత్రం వాళ్ళకేమి కోరిక తీరదు కదా. కరెక్ట్. కాబట్టి ఎక్స్ట్రీమ్గా చంపేంత స్థాయికి వచ్చారంటే బహుశా వాదలాట జరిగింది. అతను బెదిరించి ఉండొచ్చు. బయటకు పోతే నువ్వు నన్ను వదిలేకపోతే నేను ఇట్లా చేస్తానని. సో వాళ్ళు మొత్తం మీద చంపక తప్పని పరిస్థితిలో చంపినట్టున్నారు.
సో అతను వాళ్ళు ఏం చేశారు, ఎలా చంపారు అసలుకి, చంపిన తర్వాత ఏం జరిగింది, ఎలా బయటికి వచ్చింది కేసు? మల్లమ్మ చెప్పిన ప్రకారం ఏంటంటే మధ్యలో మాట్లాడుకున్నారు. సరే తర్వాత పొద్దున మాట్లాడుకుందాం అనుకున్నారు, పడుకున్న తర్వాత దాదాపు 1 గంట ప్రాంతంలో ఇతను పుల్లన్న అనే ఇతను పోయి ఈమెకు అప్పుడు ఏదో ఆమె చెప్పిన ప్రకారం ఆమెకి ఏదో యూరిన్కి వస్తే బయటకు పోయి మళ్ళీ చెప్పే పడుకుందంట. పడుకొని నిద్ర మేలుకొని చూస్తుంటే ఆ పుల్లన్న పోయి ఒక ఉరితాడు లాంటిది తీసుకొచ్చాడు, టెంకాయ తాడు తీసుకొచ్చాడు. ఆమె రెడీగా అతను వచ్చాక వాళ్ళిద్దరు లేచి పక్కన ఇద్దరు అక్క చెల్లెలు లేచినారు. ఇతను పోయి మెడకు ఉరిగి బిగించాడు. మంగమ్మవ్వ అతని వక్షస్థలంపై కూర్చొని అతని చేతులు గట్టిగా బిగబట్టుకుంది. ఆ తర్వాత వాళ్ళ సవితమ్మ ఎవరైతే ఉందో వాళ్ళ అక్క, ఆమె వచ్చేసి అతని 2 కాళ్ళపై కూర్చొని అతని ఈజాలు నల్లగొట్టింది అని చెప్పేసి, టెస్టికల్స్ అంటాం కదా, అవి బాగా గట్టిగా నల్లగొట్టడం. అతను పెనుగులాడినాడు. ఈవెన్ అతని రక్కుళ్ళు కూడా ఆమె మంగమ్మ మొహం మీద ఉండినాయి. తర్వాత జడ్జి తెలిసాడు ఆ విషయం. సో అట్లా మొత్తం మీద అతను పెనుగులాడి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా తీసుకెళ్ళారు. ఇవంతా మల్లమ్మ అంతా అబ్జర్వ్ చేస్తుంది. అతను ఇట్లా ఆమె 2 కాళ్ళు పట్టుకుంది. వీళ్ళ అక్క ఉంది కదా సవితమ్మ, ఆమె 2 కాళ్ళు పట్టుకుంది. ఈమె వచ్చేసి ఒక చెయ్యి ఆ పుల్లను 2 కాళ్ళు పట్టుకుంటే వీళ్ళిద్దరు చెరొక చేయి పట్టుకొని మోసుకొని వెళ్ళినారు. బయటకు పోయి దాదాపు చిన్న అడవిలాగా అనుకుంట కదా, అది ఒక డొంకరస్తలాగా ఉంటే ఒక 200 ఫీట్ల ప్రాంతం దూరంలో, 200 అడుగుల ప్రాంతంలో ఇక్కడికి ఎవరు రాలే అనే ప్లేస్లో విశ్లేషారు. విశ్లేషించిన తర్వాత కూడా ఆమె ఏం చేసింది, అది మళ్ళీ పోలీసు కుక్కలు ఇవి పసిగట్టకుండా ఉండేందుకో మరి వాసన రాకుండా ఉండేందుకో పసుపు కుంకుమ ఈమె మంగమ్మ స్వయంగా అది తీసుకొచ్చి మొత్తం రుద్దిందంట అతని చేతులకు కాళ్ళకు. అతని కాళ్ళకు రామకోటెడ్డి మృతుడి కాళ్ళకు చేతులకు మొహానికి రుద్దింది. ఆ తర్వాత అతని జేబును ఏముందో ఆ వస్తువులని ఖాళీ చేసింది. ఎవరు వాళ్ళ అక్క సవితమ్మ తీసుకొచ్చినారు. అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈమెకి వచ్చేసి అక్కడ ఏదో రక్తం లాంటిది ఏదో పడింటే తులసమని చెప్పి ఈ మల్లమ్మకి చెప్పారంట. ఎవరికి చెప్పొద్దు నీ ఇష్టం అని మేము బెదిరించారంట. అయిపోయిన తర్వాత ఉదయం మామూలుగానే ఆశ్రమ కార్యక్రమం మొదలైన తర్వాత భక్తులు ఎవరో చూశారు. చూసిన తర్వాత దాదాపు 10-10:30కు బయటపడింది. శరవేగంగా వాళ్ళ ఊరికి ఎవరో ఆశ్రమంలో ఉంటారు, ఎల్లార్తి నుంచి వచ్చిన వాళ్ళు తొందరగా పోయి వాళ్ళ ఊరికి పోయి చెప్తే ఎల్లార్తి నుంచి ఎడ్ల బండ్లు కట్టుకుని, అప్పుడు ఏం లేవు కదా బైకులు ఇట్లాంటివి ఏం లేవు, ఎడ్ల బండ్లు కట్టుకొని ఈ తండ్రి వీళ్ళన్న వెంకటరెడ్డి అనుకుంటా వీళ్ళందరూ సుమారుగా వీళ్ళంతా వచ్చి చూస్తే ఇంకా శవం అది. అప్పుడు వాళ్ళకి అనుమానం మంగమ్మ మీద రాలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా భక్తి, ఒక కొడుకు అక్కడే సేవ చేస్తున్నాడు, వాళ్ళే ఆశ్రమం ఏర్పాటైందుకు తోడ్పాటు చేశారు. సో వాళ్ళకు మీద ఫస్ట్ డౌట్ రాలేదు. డౌట్ ఎవరి మీద వచ్చింది, ఊర్లో గొడవలు అయినాయి కదా, సో ఈ మా అపోనెంట్స్ చంపినారని చెప్పేసి డౌట్తో ఆయన వాళ్ళ అన్న ఈ మృతుడి వాళ్ళ అన్న వెంకటరెడ్డి పోయి ఆలూరు పోలీస్ స్టేషన్కి పోయి కేసు నమోదు చేశాడు. ఇట్లా వాళ్ళు ఎవరో చంపారు, ఇక్కడ పడింది. పడితే వాళ్ళు పోలీసులు వచ్చి దాదాపు వచ్చేసరికి 7 గంటలు అయింది. ఎవరు పోలీస్ అధికారి ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు ఆ రోజు వచ్చేసి సయ్యద్ వల్ అని చెప్పేసి ఒక ఆయన అప్పుడు ఎస్ఐగా ఉన్నాడు. అతనికి మంచి పేరే ఉంది, ఇన్వెస్టిగేషన్లో మంచి పేరు ఉంది. ఆయన ఫస్ట్ ఎస్ఐ అయినాడు. తర్వాత మళ్ళీ జనరల్ ఇన్వెస్టిగేషన్ ఎస్ఐలో చేస్తారని అధికారి వచ్చేసి సిఐ ఉంటాడు. సిఐ గారు వచ్చేసి తిమ్మరసు. కానీ ఎక్కువ పేరు సయ్యద్ వల్ పేరే బాగా వినిపించింది, ఎస్ఐ పేరు బాగా వినిపించింది. సో వాళ్ళిద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేశారు. ముందు ఈ ఎస్ఐ వచ్చినాడు, వచ్చి చూసేసరికి మొత్తం అంతా పరిశీలించినాడు. రాత్రి ఎంత కష్టము అంతా విచారించినాడు, ఏం పెద్ద బయట వెళ్ళలేదు. సర్లే పొద్దున మళ్ళీ చూద్దాము అని అక్కడ కాపలా పెట్టి శవాన్ని ఎవరు కదిలించొద్దు అని చెప్పేసి మళ్ళీ పొద్దున్నే వచ్చాడు. అప్పుడు సిఐ కూడా వచ్చాడు. అప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన ప్యాకెట్లో ఈ ప్యాకెట్లో ఆయన మంగమ్మ మన ఇందాక లెటర్ పంపించిందంటే కదా, ఆ లెటర్ దొరికింది. దొరికితే ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఫ్యాక్షన్ హత్య కాదు, ఇది ఆశ్రమంలోనే ఏదో జరిగింది అని చెప్పేసి క్లియర్ కట్ అయిపోయి ఇంకా క్రాస్ క్వశ్చన్ల ద్వారా అప్పుడు ఈమె మల్లమ్మ అడిగితే మల్లమ్మ చెప్పింది అనమాట. ఇంకా చెప్తే ఎఫ్ఐఆర్ అది ముందే ఎఫ్ఐఆర్ నమోదు చేసింటారు కదా, ఇంకా తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో టోటల్గా అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ నమోదు చేసి పెడతారు. అట్లా కేసుకు వచ్చింది. అప్పుడు అరెస్ట్ చేశారు. ఫస్ట్ కేసు కట్టిన తర్వాత మేజిస్ట్రేట్ ఆర్డర్స్ ఇచ్చారు, రిమాండ్ పంపిస్తారు కదా. సో మేజిస్ట్రేట్ రిమాండ్ పంపించారు మంగమ్మని సవితమ్మని. అరెస్ట్ వారెంట్ తెచ్చారు, అరెస్ట్ చేశారు. మరి రిమాండ్ కు వెళ్ళినప్పుడు కూడా మంగమ్మ వాళ్ళే దిగంబరంగానే ఉండేవారా? అదే నగ్నంగా అక్కడ జైల్లో కూడా అట్లా రిమాండ్ అంటే ఆదోని సబ్ జైలు, ఆలూరులో లేదు అనుకుంటా, ఆదోనిలో సబ్ జైల్లో అక్కడ నగ్నంగానే ఉండింది.
నగ్నంగా. ఎందుకంటే వాళ్ళకు భయపెట్టుకునేది. ఆమె అప్పుడు పెద్ద పాపులర్ కదా, ఆమె ఎవరినైనా బెదరగొట్టేది. నాతో అంటే నాకు ఇంత మహిమలు ఉన్నాయి, నాతో పెట్టుకుంటే జాగ్రత్త అనే స్థాయిలో ఆమె ఇది ఉండేది. సో కాబట్టి వాళ్ళకు ఎందుకు వచ్చింది పని, ఆమె జోలుకు మీరు బట్టలు వేసుకొని బలవంతం చేసినట్టు కాదు, ఆమె ఎటు చెప్తే అట్లా నడుచుకున్నారు జైలధికారులు. సో ఆదోని వరకు అదే జరిగింది. సో ఆమెకు సపరేట్ సెల్ ఏదో పెట్టినారు. ఎట్లయినా కూడా వాళ్ళకి ఇబ్బందే కదా, ఎందుకంటే స్త్రీ సేమ్ అప్పుడేమో సెల్లలో బాత్రూమ్లో ఏమి ఉండేటివి ఏం లేవు కదా. సో బాత్రూమ్ పోవాలంటే అందులో మొగోళ్ళకి సపరేట్ సెల్ సపరేట్ ఏరియా అంత ఏమి ఉండదు. ఏదో ఒక సెల్ స్త్రీకి ఉంటుంది, ఆ పక్కనే మొగలు ఉంటాయి, కానీ బాత్రూమ్లు ఎక్కడో ఉంటాయి, అవి అందరికీ ఒకటే ఉంటాయి. సో అటు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో అట్లా చాలా హెడేక్స్ వాళ్ళు ఉన్నాయి వాళ్ళకు, ఆదని వాళ్ళకు. కర్నూలులో కేసు విచారణకు వచ్చేంత వరకు వాళ్ళు నలిపారు. సరే మొత్తం మీద బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినాక కొన్నాళ్ళకు కర్నూలులో కేసు విచారణ మొదలైంది. సో ఆ సందర్భంగానే నేను ఆమెను చూశాను. ఓకే ఓకే. అంటే సరే రిమాండ్కి వెళ్ళింది, కోర్టుకు వచ్చింది. ఓకే, మామూలుగా మనము ఇప్పుడు కోర్టుకు వెళ్తే చాలా డీసెంట్గా ఉండాలి. కోర్టులో చాలా రూల్స్ ఉంటాయి. కోర్టులో బోన్లో నిలబడి జడ్జి ముందు కనిపించాలంటే. అలాంటిది జడ్జి ఎలా ఒప్పుకున్నారు? ఈమె దిగంబరంగా కోర్టుకు హాజరైతే జడ్జి ఎలా ఒప్పుకున్నారు? అసలుకి జడ్జి ఎక్కడ ఒప్పుకున్నాడు? అసలు ఈ సబ్జెక్టే అది. వేరే వాళ్ళకైతే ఏమో కానీ ఆయన ఆ జడ్జి చాలా స్ట్రిక్ట్ మనిషి. పేరు తెలుసా మీకు? నాకే కాదు, మీకు కూడా తెలిసి ఉంటుంది. చాలా పాపులర్ అయిన డీజే జగన్నాథరాజు గారిని. ఆయన ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు లోకాయుక్త కూడా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు లోకాయుక్తగా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఆల్రెడీ రిటైర్డ్, హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. కర్నూలు జడ్జి, తర్వాత ప్రమోషన్ మీద హైకోర్టు జడ్జి అయ్యారు. ఆ తర్వాత లోకాయుక్త కూడా చేశారు రిటైర్ అయిన తర్వాత. సో అట్లా పాపులర్ జడ్జి ఆయన కూడా ఎస్పెషలీ మంగమ్మ కేసు డీల్ చేసిన విధానం బట్టి పెద్ద పేరు వచ్చింది ఆయనకు. ఓకే. సో ఆ జడ్జి ఏమి ఒప్పుకోవడం కాదు, ఈమెను తీసుకొచ్చారు. తీసుకొస్తే ముందు పోలీసుని తిట్టాడు. ఏంటంటే బుద్ధి ఉందా లేదా, ఎట్లా చేస్తారు మీరు నగ్నంగా అది అంటే, ఎంత చెప్పినా ఏమి వినుకోలేదు సార్ అని. మళ్ళీ ఆమె తరపున వచ్చిన డిఫెన్స్ లాయర్లను తిట్టాడు. ఆ డిఫెన్స్ లాయర్లను మీకు ఒక సబ్జెక్ట్ చెప్పారా, అసలు ఆమె కేసు వాదించడానికే కర్నూలు ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకు? ఈమె నగ్నదేవత, ఈమె ఏమో చేస్తుందని అని చెప్పేసి ఇది కదా, ఉన్ని పేరు ఎందుకు ఓటు కదా. ఆమె మళ్ళీ వాళ్ళు ఏదో చీప్గా ఫీల్ అయినారు. ఆమె కేసు వాదించడం అనేది ఒక గౌరవం, మన గౌరవానికి తగినది కాదని ఫీల్ అయ్యారు. అప్పట్లో పాపులర్ క్రిమినల్ లాయర్లు ఉండ్రి. అందులో నాగేంద్రనాథ్ రెడ్డి అని, జంగం రెడ్డి అని, డిసి సుబ్బన్న సార్ అని, రామసుబ్బారెడ్డి, వీళ్ళంతా పాపులర్ క్రిమినల్. అంటే మా ఏరియా ఫ్యాక్షన్ ఏరియా కదా. సో క్రిమినల్ కేసు ఎవరైనా కానీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ లాయర్లను పెట్టుకునేవాళ్ళు. సో మంగమ్మకు డబ్బు ఏం కొదవలేదు. సో ఆమె వాళ్ళు ఎవరిదో వాళ్ళ శిష్యులు అప్రోచ్ అయినారు కానీ వాళ్ళు ముందుకు రాలే. అప్పుడు అనంతపురం నుంచి ఆమె డిఫెన్స్ లాయర్స్ని తీసుకుంది. అనంతపురం నుంచి ఎవరు వచ్చారు? పేరు కరెక్ట్ గుర్తు రాకుండా 3 లాయర్లు వచ్చారు. అప్పుడు ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అయ్యప్పరెడ్డి అని ఉన్నాడు. అయ్యప్పరెడ్డి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్, మన మృతుని తరపున జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు కదా గవర్నమెంట్ తరపున. సో అయ్యప్పరెడ్డి ఉన్నాడు. ఆమె వచ్చిన డిఫెన్స్ లాయర్కు ఈ అయ్యప్పరెడ్డికి మధ్యలో చాలా వాదపోదాలు జరిగాయి. సో ఎస్పెషల్లీ దీనికి సంబంధించి జగన్నాథరాజు గారు చాలా సీరియస్గా చెప్పారు, నువ్వు బట్టలు వేసుకొస్తేనే కేసు విచారణ అయితే లేకుంటే. ఆమె జడ్జిని పెద్ద ఒట్టికి చూసింది. అట్లా అయితే కాదు, ఏం మహిమలున్న ఈ దేవతనే మీరు ఇట్లా శాసిస్తారా అని చెప్పేసి ఆ హైకోర్టుని ఫస్ట్ బెదిరించింది. ఆయన బెదరలే, చూడు ఎవరు అన్నారు ఈమె ఇంత ఘోరంగా వచ్చింది, మళ్ళీ ఇట్లా మమ్మల్ని బెదిరించినట్టు మాట్లాడుతుంది అంటే జడ్జి సీరియస్ అయ్యాడు. అయితే ఆయన కూడా ఊరుకుంటా బెదిరించింది. అంటే ఇవన్నీ నేను తర్వాత అక్కడ లాయర్ని అడిగితే నాకు ఎస్పెషల్ హైబ్రిడ్ గారు నాకు వివరించిన. ఇంతవరకు ఎందుకు తెచ్చుకుందాం? ఆశ్రమంలో మర్డర్ జరిగింది, ఆమెకు మహిమలు చాలా శక్తులు ఉన్నాయి కదా, ఆ మహిమలు శక్తులు ఉపయోగించి ఆ మర్డర్ కేసు తన మీదకి రాకోకుండా చేసుకుని ఉండొచ్చు కదా, అంత శక్తి లేదా? ఇప్పుడు ఉపయోగించడానికి ప్రయత్నం చేసింది, అక్కడేం ఫలించలేదు. ఇక్కడ అంటే పోలీసులు సయ్యద్ వలీ ప్లస్ తిమ్మరస్సు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే స్ట్రిక్ట్గానే కేసు మెయింటైన్ చేశారు. ఇక్కడ మొత్తం మీద కేసు విచారణ జిల్లా కోర్టు వరకు వచ్చింది. జిల్లా సెషన్స్ కోర్టు, అది కూడా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులోకి వచ్చింది. సంచలనమైన కేసు కాబట్టి ఆయన టేకప్ చేశారు. అక్కడ ఈమె ఏం చేసింది, ముందు దీని మీద వాదించింది, నేను నగ్నంగానే కోర్టుకు వస్తాను, ఇది నా ధర్మము, ధర్మానికి వ్యతిరేకంగా మీరు ఎట్లా చెప్తారో అది ఇదని. అంటే కోర్టు రూల్స్కి మించి ధర్మం ఏమి ఉండదమ్మా, ఇది నేను అట్లయితేనే విచారణ చేస్తా, లేకుంటే లేదు సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసి ఆమె బయటకు పంపించారు. మరి పోతా ఆ హైకోర్టుని గుడ్లంతో చూసి బెదిరించిపోయింది. మీరు కేసు నాకు అగ్నిస్ట్ వాదిస్తారా, ఏమనుకుంటారు మీరు, చాలా నా మహిమల్ని మీకు తెలుసు, అతీత శక్తులు మీ ఇంటికి పంపిస్తా అది బెదిరితాడు. ఆయన నవ్వుకుంటూ పోయినాడు. మొత్తం మీద ఆమె బయటకు పోయింది. జడ్జి ఏం చేసినాడు, అన్నీ ఆమె వినుకుంటే అప్పటికి బెయిల్ మీదనే కదా, బెయిల్ వచ్చిన తర్వాత విచారణ ప్రభావం అవుతుంది. బెయిల్ రద్దు చేసేసాడు కోర్టు మీద.
నువ్వు ఇట్లా చేస్తే ఇంకా కుదరదని బెయిల్ రద్దు చేశాడు. బెయిల్ రద్దు చేసినాడు, మళ్ళీ ఆమె జైలుకి పోయింది. హైకోర్టుకు కూడా వెళ్ళిందని విన్నాను. నేను అసలు బట్టలు వేసుకోమని నన్ను డిమాండ్ చేస్తున్నాను, నేను బట్టలు లేకుండా కోర్టుకు హాజరు అవుతాను, ఇది నాకు భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, ఇది నేను బట్టలు లేకుండా కోర్టుకు హాజరు, నాకు అనుమతి ఉండి హైకోర్టును ఆశ్రయించింది అంటారు. హైకోర్టు ఏంది, సుప్రీంకోర్టు దానికి కూడా పోయింది. ఏమైంది, ఈయన జగన్నాథ్ ఫస్ట్ ఏం చేసింది, జగన్నాథ రాజు స్ట్రిక్ట్ అని చెప్పేసి ఆమెకు అర్థం అయిపోయింది. ఫస్ట్ నాట్ బిఫోర్ కేసు అని ఒకటి ఉంటుంది చూడండి. అంటే ముందు నాకు ఈ జడ్జి దగ్గర కుదరదు, లేకుంటే నాకు కర్నూలు కోర్టే కుదరదు, అనంతపురం కోర్టుకు బదిలీ చేయండి కేసు అని చెప్పేసి ఏదో ఆమె ఏదో పెట్టుకుంటే ఫస్ట్ ఒప్పుకుంది హైకోర్టు. ఒప్పుకున్న తర్వాత అక్కడ కూడా ఏమి ఈ బట్టలు లేకుండా ఉండే ఇది కాదని చెప్పేసి మళ్ళీ కర్నూలు ట్రాన్స్ఫర్ చేశారు. సో కర్నూలు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏమైందంటే వీళ్ళకి హైకోర్టు ఇంటర్వ్యూ తిరస్కరించింది. లేదు, కోర్టు రూల్స్ ప్రకారం పోవాలని చెప్పేసి తిరస్కరిస్తూ నువ్వు కర్నూలు కోర్టులోనే విచారణ జరుగుతుందని చెప్పేసి చెప్పి ఆమెకు బెయిల్ మాత్రం మళ్ళీ శాంక్షన్ అయింది. బెయిల్ శాంక్షన్ అయిన తర్వాత ఈమె ఏం చేసింది, ఇందాక మీరు మహిమలు ఇట్లా చూపించింది. ఐప్రెడ్డి ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన మనుషులు పంపడం, ఆయన ఇంటికి బ్రైబింగ్ చేయడము, ఎంత డబ్బు కావాలన్నా చూడని చెప్పడము, అట్నే ఒక లేఖ రాసి ఇచ్చింది. ఆయన భార్య ప్రభావితం అని. ఆమె ఈమె భక్తురాలు కాదా? కాదు, వాళ్ళు కొంచెం అభ్యుదయ కమ్యూనిస్టులు అనమాట, కొంచెం అభ్యుదయ భావన, ఓపీడీఆర్ మెంబర్లు. సో వాళ్ళకి ఇవన్నీ పట్టలేదు. సో ఆమెకి ఏం రాసింది, మీ ఆయన రక్తం కక్కుని తెస్తాడు బయట నడి బజార్లో అని చెప్పి ఆమె భయపడి లెటర్ రాసి పంపి, ఆ మరుసటి రోజు ఆ ముందర ఏదో ఆ గుమ్మడికాయలు కుంకుమ అట్టేదో నిమ్మకాయలు అట్టేదో చదివించింది. అయితే వాళ్ళేం భయపడలే. అందరూ ఎందుకు నిజంగానే ఇప్పుడు ఎటు ఎంత ధైర్యంగా వాదిస్తున్నాడు చూడు, ఆయనకి ఏదో న్యాయం జరుగుతుంది అనుకుంటే అది అనుకునేవాళ్ళు. అది ఆ తర్వాత సబ్జెక్ట్, కానీ ఆయనకి ఏం జరిగింది అనేది. ఈమె మాత్రం అట్లా అన్ని రకాల విశ్వప్రయత్నాలు చేసింది. చివరికి ఇంకా సుప్రీంకోర్టులో మాత్రం ఏమైందంటే, నీవు బట్టలు వేసుకోకుంటే మనం పర్లేదు, కానీ చుట్టూ కప్పుకొని అయితే పోవాలి. నువ్వు చీర వేసుకోవద్దు, ధరించొద్దు, బట్ ఖచ్చితంగా నువ్వు ర్యాపింగ్ చేసుకుని వెళ్ళాలి. అంటే చుట్టూ డేరాలాగా చేసుకుని వెళ్ళాలి. అంటే అదికి ఇద్దరు ఇది కుదురు చీరలు ఇట్లా చుట్టుకుంటే ఆమె నడుచుకుంటూ పోయేది అనమాట. మీ వక్షస్థలం పైన అంటే తల భాగం మాత్రం కనిపించేటట్టు మిగతా అంతా కప్పుకొని పోవాలమ్మా అని చెప్పేసి చెప్పారు. సో అట్లా ఆమె మళ్ళీ రెండోసారికి వచ్చింది. అప్పుడు అది ఎప్పుడు వచ్చింది, దాదాపుగా తీర్పు అంటే జడ్జిమెంట్ ఆయనకి ఖచ్చితంగా రావాలి కదా. ఆయన ఏం చేశాడంటే, ఇందాక పాయింట్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే, కర్నూలు జిల్లాలో అంతవరకు జరగలేదు. జడ్జికి కొన్ని పవర్స్ ఉంటాయి. సీన్ ఆఫ్ ది అఫెన్స్ అని. సీన్ ఆఫ్ ది అఫెన్స్ అంటే మీకు అర్థమేంటుంది అంటే, ఎక్కడ నేరం జరిగిందో ఆ స్థలాన్ని పరిశీలించడం. అది జనరల్గా లాయర్లు పోతారు, పరిశీలించి వాళ్ళ ఒక ఆలోచన, డిఫెన్స్ లాయర్లు కానీ ఈవెన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ వెళ్తారు, వాళ్ళ ఒక అవగాహనకు వచ్చి కోర్టులో వాదిస్తారు. బట్ వేరే జడ్జి పోవడం చాలా అరుదనమాట. ఈయన ఫస్ట్ టైం జడ్జి వెళ్ళినారు. ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని తీసుకొని జడ్జి వెళ్ళారు. అంటే ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇనిషియేట్ చేసినాడు అని. అది ఎందుకంటే కేసు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, మీడియా అటెన్షన్ ఎక్కువైపోయింది. మొత్తం దేశంలో ఎక్కడెక్కడ మీడియా అంతా కర్నూలు రావడం మొదలుపెట్టింది. ఆమె కేసు విచారణకు వస్తుందంటే ఇంకా మొత్తం మీడియా అంతా ఆమె ఇంటర్వ్యూల కోసము, ఆ పోలీస్ ఆఫీసర్ల ఇంటర్వ్యూల కోసం, ఆ జిల్లా ఎస్పీ ఇంటర్వ్యూల కోసము, ఇట్లా మలయాళ మనోరమ అనే పేపర్ కూడా చాలా హైలైట్ చేస్తూ ఫ్రంట్ పేజ్లో ఈమె గురించి వాడతారు అసలు. ఎందుకంటే కోర్టు అప్పుడు ఇదే కాదు, ఇండియా టుడేలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫేసెస్ నేకెడ్ ఛాలెంజ్. ఓకే నేకెడ్ ఛాలెంజ్ అమర్నాథ్ కే మీనన్ గారు రాశారు ఆర్టికల్, నా దగ్గర ఉంది కటింగ్. ఫేసెస్ నేకెడ్ ఛాలెంజ్ అంటే ఎట్లా ఇటువంటి కోర్టు ఇండియాలో ఇటువంటిది ఫస్ట్. కోర్టుకు నగ్నంగా ఒక స్త్రీ రావడం అనేది ఫస్ట్. దాన్ని ఆమె ఛాలెంజ్ చేస్తుంది. మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అంటూ చాలా ఉత్కంఠభరితమైన ఒక 2000 ఆర్టికల్ రాశాడు ఆయన. సో ఆ పేపర్లో వచ్చేసరికి మీడియా అటెన్షన్ విపరీతం అయిపోయింది అనమాట. సో జడ్జి కూడా ఇంకా దాన్ని ఫీల్ అయ్యాడు. ఇది మన ఆషామాషి కాదని చెప్పేసి, పైగా ఆమె నగ్నంగా వస్తూ ఉంటుంది, అది రూల్స్ విరుద్ధమైంది. కాబట్టి ఏం చేసినాడు, ఆమె ప్రజెన్స్ లేకుండా మిగతా సాక్షులను విచారించాలని చెప్పేసి ఆలోచన చేసి కేసు రన్ చేశాడు. అందరి సాక్షులను విచారించాడు. ఫైనల్గా పిపిని తీసుకొని అక్కడికి సీన్ ఆఫ్ ది అఫెన్స్కి వెళ్ళాడు. ఇక్కడ హూలేబిడ్లో ఆమె ఆశ్రమం ఉంది కదా, అక్కడ పోయాడు. ఆ పైన గుట్ట మీద ఆ ఆలయం ఆమె కూర్చుని ప్లేస్ అంతా కూర్చొని అందరినీ పిలిపించుకున్నాడు. అక్కడ అంటే అప్పుడు ఆల్రెడీ బెయిల్ ఉంది కదా, ఆమె జడ్జి దగ్గరికి వచ్చి ఆడ కూడా వీరంగం చేసింది. ఏమనుకుంటున్నారు నా గురించి, మీరు ఇక్కడికి వచ్చి ఇది చేస్తారా, మీరు చాలా ఇబ్బంది పడతారు, చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, మీరు అని అంటే మీకు ఎంతో హాని జరుగుతుంది, మీకు నా మహిమలు చూపిస్తా అని వాళ్ళని ఇంకా ఆయన ఏం బెదరలే. ఇంకా ఆ తర్వాత ఏమైనా అదే ప్లేస్లోని మల్లమ్మను ఆయన విచారించాడు. సీన్ ఆఫ్ ద అఫెన్స్ ఆయన ఆమె చూపించిన ప్రకారం అంటే డేట్ జరిగింది ఇంకా దాన్ని చూశాడు. టోటల్గా వచ్చేసాడు.
ఈవెన్ వైకుంఠం శ్రీరాములు అని ఆ ఏరియాలో పెద్ద పాపులర్ లీడరు. ఆయన కూడా ఆ రోజు ఆ స్పాట్లో ఉండిండు, ఆ జడ్జి విచారణ రోజు అనమాట. ఆ ఏరియాలో కొంచెం ఎవరైనా తెలిసిన మనుషులు ఉంటే మీరు అంటే ఆయన కూడా వచ్చినాడు. సో అట్లా ఆ కేసు చాలా ఇంపార్టెన్స్ కనుక జడ్జి స్వయంగా పోయి సీన్ ఆఫ్ డిఫెన్స్కి పోయి ఒక నిర్ణయానికి వచ్చి మొత్తం మీద జడ్జిమెంట్ డే ఏదైతే ఉందో అది December 9, 1982 ఆ రోజు ఆయన జడ్జిమెంట్ ఇచ్చేశాడు. ఆ రోజు ఖచ్చితంగా రావాలి కదా. ఆమె ఆ రోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ర్యాపప్ చేసుకుని ఆమె కోర్టుకు వచ్చింది. కోర్టుకు వస్తే అక్కడ ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. ముగ్గురికి లైఫ్ ఇస్తూ ఆయన చెప్పిన కామెంట్స్ ఇందా మీకు చెప్పాను. మల్లన్న, మంగమ్మవ్వ, సవితమ్మ, ఏ1 వచ్చేసి మంగమ్మవ్వ అలియాస్, లేకుంటే యశోదమ్మ అలియాస్ మంగమ్మవ్వ. నెంబర్ 2 వచ్చేసి సావిత్రమ్మ అలియాస్ సవితమ్మ. ఓకే. నెంబర్ 3 వచ్చేసి ఆ పుల్లన్న. వీళ్ళు ముద్దాయిలు. ఆ తర్వాత ఈమె విట్నెస్ అనమాట. ఎవరు? మల్లమ్మ, పని మనిషి మల్లమ్మ. ఆమె విట్నెస్. తర్వాత ఆ లెటరు దీన్ని బేస్ చేసుకొని ఆయన అది చదివి క్లియర్ లెటర్ చదివి ఆయన చెప్పాడు. హౌ కెన్ ఒక సన్యాసిని తన డిసిపుల్కు అంటే తన శిష్యునికి ఇటువంటి వల్గర్గా ఎట్లా రాస్తుంది లేక అంటే ఇంత నన్ను నా కోరిక తీర్చేందుకు చివరిసారిగా వచ్చి వెళ్ళు అని ఎలా రాస్తుంది అని చెప్పి ఆయన చదివాడు కోర్టులో అని. అదొకటి పాయింట్. ఇంకోటి కూడా ఏం హైలైట్ చేశాడు, ఈ మల్లమ్మ సాక్ష్యాన్ని కూడా హైలైట్ చేస్తూ అందులో ఆ పాయింట్ ఇందాక చెప్తే కదా, ఇందులో జెలసీ ఖచ్చితంగా ఉంది, ఆ జెలసీలో అతను హత్య చేసినట్టుగా తెలిసిపోతుంది అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఆయన తీర్పిచ్చాడు. తీర్పిచ్చిన తర్వాత అక్కడ ఎటుంటుంది హాహాకారాలు. ఆమె కొంచెం ఊగిపోయింది. లైఫ్ పడిందా? లైఫ్ జీవిత యావత్ శిక్ష విధించాడు ఆయన. ఏ జైల్లో పెట్టారు మళ్ళీ ఆమెను? అది ముషీరాబాద్, హైదరాబాద్. ఇక్కడ అంతకంటే ముందు బెయిల్ క్యాన్సిల్ చేసినాడు కదా. బెయిల్ క్యాన్సిల్ చేయకముందు అక్కడ కర్నూలు సబ్ జైలు పెట్టినారు. అప్పుడు పెద్ద న్యూసెన్స్ అక్కడ. ఎప్పుడు విలేకరులు రావడము, పోయి ఇంటర్వ్యూ చేసుకోవాలనుకోవడము. ఆమె ఇంటర్వ్యూ చేయాలంటే అప్పట్లో ఎస్పీ పర్మిషన్ తీసుకోవాల్సింది అంటారు. అప్పట్లో ఆ ఎస్పీ పర్మిషన్ లేకుండా ఎవరు పోయి ఇంటర్వ్యూ చేసే కాదు అది ఇది. అవును, అప్పుడు ఎస్పీ చాలా స్ట్రిక్ట్. ఎవరు ఎస్పీ? యాక్సిస్లో అప్పుడప్పట్లో సింహస్వప్నం ఉంటుండేవారు. ఎవరైనా? ఆయన స్వరంజిత్ సేన్ అని చెప్పేసి ఆయన అక్కడ ఎస్పీ. ఆయన మిలిటరీ మ్యాన్. అక్కడ కర్నూలులో ఎస్పీకి వచ్చినాడు. కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసర్గా అప్పట్లో పేరు ఉండింది. సో ఆయన ఒకటే ఇట్లాంటి నమ్మేటోడు కాదు. ఆయన బహిరంగంగా విలేకరుల సమావేశం పెట్టి ఇది చెప్పాడు. అంటే విలేకరులు ఏం సార్ మీరు పర్మిషన్ ఇస్తలేరు ఆమెను జైల్లో పోయి కలిసినగా, ఆ భక్తులు మొత్తుకుంటున్నారు, మీడియా కన్నా అలో చేయకుంటే ఎట్లా అది అంటే ఆయన ఏం చెప్పాడు, ఆమెకు ఏం భక్తులు ఏం గ్యారంటీ విద్యలే, ఆమె తిక్కువలో ఏమన్నా ఆమెదంతా వీళ్ళు సౌందర్య ఆరాధకులు, ఆమె భక్తులు కాదు ఉండేది, అంత యువత ఆమె సౌందర్యం చూసి వస్తున్నారు తప్ప ఆమె మహిమలను చూసి ఎవరు ఆడలే అని వ్యాఖ్యానించినాడు ఆయన. అట్లా ఆయన స్వరంజిత్ తర్వాత మీకు తెలిసి ఉంటుంది, ఆయన ఈవెన్ డీజీపీ కూడా పనిచేశాడు. కరెక్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన అనమాట. మొత్తం మీద లైఫ్ పడింది, ముషీరాబాద్ జైలుకి తీసుకొచ్చారు. తర్వాత ఏమైంది, భక్తుల పరిస్థితి ఏంటి? తాము నమ్ముకున్న ఒక దేవతగా, అప్పటి వరకు ఒక దేవతగా కొలుస్తూ ఒక దేవతను, ఆ మంగమ్మవ్వలో ఒక దేవతను చూసుకున్న భక్తులు ఎలా ఫీల్ అయ్యారు? అసలుకి మా మంగమ్మవ్వ హత్య చేయడం ఏంటి, సెక్సువల్ జెలసీతో హత్య చేయడం, కాంటాక్ట్స్ ఏంటి? అసలు ఒక సన్యాసిని కదా, దేవతను చూసుకొని ఉంటారు వాళ్ళు. మా దేవత ఇలాంటి తప్పుడు పని చేసిందా అని భక్తులు నమ్మారా, లేకంటే మా దేవత ఇలాంటి తప్పుడు పనులు చేసి ఎవరో మా దేవతను ఇరికించారు అని ఒక భావన లేకొచ్చారా? ఎస్. వ్యవస్థలు ఎట్టుంటాయంటే ఎస్పెషల్లీ మన వ్యవస్థలో రెండు భిన్నాలు ఉంటాయి. ఒకటి భక్తుల మూఢనమ్మకం, ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవి ఎంత మూఢనమ్మకం అనేటువంటి దాన్ని ఎన్లైటన్ చేయాలని చెప్పేసి కొంతమంది రంగంలో దిగారు. బాపినాడు అని మీరు వినింటారు. ఆయన కొంచెం నాస్తికవాది, వెస్ట్ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ ఆయన కూడా ఇక్కడికి వచ్చేసి మీటింగ్లు పెట్టి నమ్మొద్దండి మంగమ్మను, ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేసి అవి సృష్టించేది అంతా తప్పు అని చెప్పేసి. బాపిరెడ్డి గారు తెలుసు, ఓపీడీఆర్లో ఉండేటప్పుడు. ఆర్గనైజేషన్ ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. అదే వెస్ట్ గోదావరి జిల్లా పర్సన్ ఆయన కూడా అప్పట్లో వచ్చి ప్రజలను ఎన్లైట్ చేసేవాడు. అంటే అది మీడియా అటెన్షన్ ఎక్కువ ఉండింది కదా. సో పెద్ద డిస్కషన్లు, మంగమ్మ ఇది నిజంగా విద్య మహిమల గాడి విద్యలా ఇట్లంతా పెద్ద పెద్ద చర్చలు. ఏమంటే ఇప్పటిలాగా సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియా లేదు కాబట్టి అప్పట్లో ఇది కదా, మరుసటి పేపర్లో చదివిందే మనం వినాలా, మనం చూడాలంతే. సో ఆ టైపులో ఏమైందంటే భక్తులు మొత్తం ఆమె తరపున ఇది చేశారు. చూస్తుంటే మీరు అంటున్నారు కదా, ఆమె ఖచ్చితంగా జైలు గోడల నుంచి బయటకు వచ్చేస్తుంది, మీరు చూస్తూ ఉండండి. మహిమలతో జైలు గోడలు బద్దలు కొట్టేస్తారు రకాలు. ఇంకోటి ఏంటంటే
ఇక్కడ ఆశ్రమంలో ఖచ్చితంగా ఈ మంగళవారం వచ్చి తీస్తా చూడాలి. ఏమి ఆమెకే జైలు ఏం చేస్తుంది? ఆమె ఆడ లోపలికి పంపిస్తారు. మంగళవారం కల్లా నీకు వస్తా చూడు, దర్శనం ఇస్తా చూడు. ఇట్లా అంటే భక్తుల గుమ్మి కూడా ఇది. ఈ మంగళవారం వస్తుందా, నెక్స్ట్ మంగళవారం వస్తుందా, ఈ మంగళవారం వల్ల నెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఆమె ఇంకా తప్పు చేస్తున్నట్టుంది. ఇట్లా ఒక నెల 2 నెలలు ఎదురు చూసి ఆమె రాకపోయేసరికి ఆ భక్తులకు 3 ఇక్కడ ఏమైంది జైల్లో ఆమెకు క్రేజ్ వల్ల మీడియా వాళ్ళు కానీ ఇంటర్వ్యూల కోసం కానీ లేకుంటే ఇంకా ఈ భక్తులు పోయేవారు కానీ ఎక్కువ అయిపోయింది కదా. సో ఆమె సపరేట్గా ఒక సెల్ పెట్టిండారు ముషీరాబాద్లో. ముషీరాబాద్ జైలు పడగొట్టేంత వరకు ఆ మంగమ్మ జైలు అని ఒక పేరు. మంగమ్మ సెల్ ఏడన్నామంటే మంగమ్మ సెల్ నుంచి 3వ సెల్ ఉన్నాం. మంగమ్మ సెల్ నుంచి 4వ సెల్. ఆమె మళ్ళీ అక్కడ నుంచి జైలు నుంచి విడుదలైపోయిన తర్వాత కూడా ఆ సెల్లుకి అదే పేరు కొనసాగింది. అంటే జీవితకాల శిక్ష అనుభవించిందా మంగమ్మవ? అంటే అప్పీల్కి ఏం పోలేదు? సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోలేదా? ఎస్. ఇప్పుడు ఆమెకు యావజ్జీవ శిక్ష విధించారంటే 14 ఏళ్ళు. ఆల్రెడీ ఆ కేసు బెయిల్ అవి మీద దాదాపు నీరు గడిచిపోయి ఉంటుంది. అంటే ఇంకా 13 ఏళ్ళు గడపాలి. అక్కడ ముషీరాబాద్ జైల్లో ఉంటూనే ఆమె హైకోర్టుకి అప్పీల్ చేసింది. హైకోర్టుకి అప్పీల్ చేస్తే హైకోర్టులో సేమ్ జిల్లా కోర్టులో ఏం తీర్పిచ్చిందో అదే తీర్పిస్తూ కొట్టేసింది కేసు. అంటే ఆమె అప్పీల్ని కొట్టేసింది. తర్వాత జిల్లా కోర్టు తీర్పునే సమర్థించి ఇంకా ఆమె అంటే ఈ భక్తులు కదా ఆమె జైలు కూడా దాటి వస్తుంది నేను కలలు అంటున్నారో ఆమె కూడా అక్కడ అయిపోయి వీళ్ళకల్లా శపథం చేసేసిందో. శపథం నిర్వహించిన ఆ శపథము దాదాపు జీవితకాలం అంత లేట్గా నెరవేరింది అనుకో. అంటే 14 ఏళ్ళు ఆల్మోస్ట్ జైల్లో గడిచిన తర్వాత సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. ఆమెను అక్విటల్ చేసింది. 13 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈమెకు శిక్ష 22లో పడింది కర్నూలు కోర్టు. 23 జూన్లో హైకోర్టు కన్ఫర్మ్ చేసేసింది. 95 మేలో సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. అంటే ఇంకా ఈ కోర్టు గురించి మనం ఏమనుకోవాలి కదా. అదే సాక్ష్యాలు అవే అంటే ఎగ్జిబిషన్ వాళ్ళు కొన్ని పెడతారు కదా లేఖ ఎగ్జిబిట్స్, అవే సాక్ష్యాలు అవే ఆధారాలు. కానీ ఈ 2 కోర్టులు ఇట్లా తీర్పించారు. జిల్లా కోర్టు హైకోర్టు శిక్ష కొట్టేసింది. మేము నమ్మము ఆ సాక్ష్యాలు అని చెప్పేసి. ఎందుకు నమ్మరు అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది. ఇందాక మనం జిల్లా జడ్జి గారి కామెంట్ గురించి మనం ఇందాక అనుకున్నాం. సుప్రీంకోర్టు ఆ కేసు అక్విటల్ చేస్తూ ఏమైంది అంటే నిర్దోషాన్ని ప్రకటించాలి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఆమె నిర్దోషం చెప్పలేదు. అందుకని మనం ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం. సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? ఆమెపై ఆరోపించినటువంటి నేరం ఏదైతే ఉందో ఆమె చేసినట్లుగా కరెక్ట్గా వీళ్ళు ధృవీకరించలేకపోయినారు, వీళ్ళు నిరూపించలేకపోయినారు. ఎందుకు అని అంటే నెంబర్ 1 ఆ లేఖ సబ్జెక్ట్ ఉంది, ఆమె రాసింది కాదు, ఆమె స్వదస్తూరి కాదు, స్వదస్తూరి అని ప్రూవ్ చేయలేదు, తన తేదీ లేదు, ఈవెన్ అడ్రస్సింగ్ ఇట్లు మంగమ్మ అని కూడా దాంట్లో లేదు. మరి ఆమె రాయనప్పుడు అది ఎవరు రాయించినారో ఎటు తెలుస్తుంది? కాబట్టి అది పరిగణించడానికి లేదు. అది అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కిందనే పెట్టుకోవాలి అని చెప్పేసింది. అలాగే ఇంకోటి ప్రధానమైనది ఏంటంటే మల్లమ్మ సాక్ష్యం ఏదో ఆమె అంతకుముందు ఒక 4 రోజుల క్రితమే అంటే ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది, పోలీసులకు ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో కోర్టులో ఇచ్చిన సాక్ష్యంలో కూడా ఏంటంటే 4 రోజుల క్రితమే నేను నాకు సెలవు ఇవ్వండి, మా ఇంట్లో ఒక పెళ్లి సంబంధం కుదురుతుంది, ఆ పెళ్లికి పోవాలి, నేను నాకు సెలవు ఇవ్వండి, మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తానని చెప్తే నువ్వు తర్వాత వదిలే అని చెప్పిందంట. ఆమె సెలవు ఇవ్వలేదంట. చంపే ఉద్దేశం ఒక అతన్ని పిలిపించుకొని చంపించే ఉద్దేశమే ఉంటే 5వ మనిషిని అంటే వీళ్ళు ముగ్గురు ప్లస్ ఆ మృతుడు 4, ఆమె 5వ మనిషిని ఎందుకు రూమ్లో పెట్టుకుంటారు? ఆమె సెలవిచ్చి పంపిస్తారు కదా. సో కాబట్టి ఆమె సాక్ష్యం కూడా మాకెందుకో విచిత్రం, మేము నమ్మడం లేదు అని చెప్పేసి అదే సింపుల్గా వాళ్ళు కూడా ఈ కామెంట్ చేస్తూ ఆమెను మొత్తం మీద ప్రాసిక్యూషన్ వాళ్ళు పోలీసులు ఆరోపించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి నమ్మదగ్గలేదని చెప్పేసి కొట్టేసింది, అక్విటల్ చేసింది. ఆమెను నిర్దోషాన్ని ప్రకటించలేదు. అంటే ఆమెపై కరెక్ట్ ఆధారాలు ప్రూవ్ చేయండి అన్నట్టు. ఇక మొత్తం రిలీజ్ అయిపోయింది కంప్లీట్. అంటే ఆమె ఆల్మోస్ట్ రిలీజ్ చేసింది, కేసు కొట్టేసిందంటే ఆమె నిర్దోషి అని అర్థం కదా. ఇంకా నిర్దోషి అని అనుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఒకేలా ఆమె నిర్దోషి అనుకోండి, మనం యాక్చువల్గా ఇక్కడ మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. నిజంగా నిర్దోషి అయితే ఏం ఆలోచన చేయాలా? 12 ఏళ్ళ జీవితం, 14 ఏళ్ళ జీవితం, 20 జీవితం పోయినట్టే కదా. ఎవరు కట్టిస్తారు? ఒక సినిమా అందాకరుణ అని ఒక సినిమా ఉంది, అమితాబ్ బచ్చన్ ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట, మంచి స్ట్రిక్ట్ ఆఫీసరు, స్మగ్లర్ని అరికడుతుంటాడు. సరే ఆ విలన్కు ఈయనకు ఘర్షణ జరుగుతుంటుంది, ఈయన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటాడు. ఒకరోజు గొడవలో ఆడు చనిపోతాడు విలన్. ఆ కేసు మీద అమితాబ్ బచ్చన్కు యావజ్జీవ శిక్ష విధిస్తారు
ఇద్దరేమో చనిపోయింటారు. డబల్ శిక్ష 20 ఏళ్ళ శిక్ష విధిస్తారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఆయన బయటకు వస్తే ఆ విలను బాగా మంచి హోదాలో కనిపిస్తాడు. కనిపిస్తే వీడికి నా జీవితం అంతా నాశనం చేసినాడు, వీడు మళ్ళీ బతికింత ఆ చట్టాన్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి వాడు వెంట పడితే వాడు అదే కోర్టుకు వెళ్తాడు. పోతే అదే జడ్జి ఇంకా ఉంటాడు, అదే సినిమా కదా, అదే జడ్జి అక్కడ ఉంటాడు. ఆయన ఉందనే నరికేస్తాడు, చంపేస్తాడు. చంపేస్తే మళ్ళీ జడ్జి ముందనే కోర్టులో మర్డర్ జరిగినప్పుడు అరెస్ట్ చేయాలి కదా. సో ఇమీడియట్గా అరెస్ట్ చేస్తే అమితాబ్ బచ్చన్ ఏం వాదిస్తాడు, ఇదే మనిషిని చంపినానని ఇదే కోర్టులో నాకు శిక్ష చెప్పినారు మీరే, ఇన్నేళ్ళ నా జీవితం మీరు తెచ్చిస్తారా? కాబట్టి ఒకే మనిషిని 2 సార్లు చంపగలుగుతామా? కాబట్టి మీరు నన్ను అరెస్ట్ చేయలేరు, మీకు నన్ను శిక్షించే అధికారం లేదని చెప్పేసి బయటకు వస్తాడు. సో అది సినిమా. సో ఎటువంటి అంటే ఈ ఎస్పెషల్లీ తీర్పుల విషయంలో ఒక పాయింట్ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నట్టు అందా కానూన్ అని రాసిన రచయిత ఇంకో సినిమాకి పోయి కానూన్కి హాత్ బడీ లంబీ హై అంటాడు. సో మంగమ్మ శిక్షింపబడింది ఫస్ట్. ఎందుకు? కానూన్కి హాత్ బహుత్ బడీ లంబీ హై. ఆమె ఏదో నేరం చేసింది, తప్పించుకుంటామని అనుకునేది, కానీ కోర్టుకు చిక్కింది, శిక్ష పడింది, ఫస్ట్ జరిగిపోయింది. తర్వాత మళ్ళీ అసలు ఆ సాక్ష్యాలే చెల్లనేరు అని చెప్పేసి ఇంకో కోర్టు తీర్పిచ్చింది. అందా కానూన్ ఆడదు. సో 2 రకాల ఇది. ఆమె నిర్దోషి అయి ఉంటే ఆమె నిజంగా అందరం సానుభూతి చూపాల్సిన సబ్జెక్ట్. సో ఇక్కడ డిబేట్ ఏంటంటే ఆమె నేరం చేయలేదని ఎవరైనా ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా నిర్దోషిని ప్రకటించలేదు. ఆమె మీద ఆరోపించబడిన మీకు కరెక్ట్ రుజువు చేయలేదు అనేది పాయింట్ తప్ప నిర్దోషి. మొత్తం మీద 14 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించిన తర్వాతనే తీర్పు సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. ఇక శిక్ష అనుభవించి బయటకు వచ్చినట్టునే ఆమె. ఇప్పుడు ఇంతకు మంగమ్మవ్వ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది, మళ్ళా అలాగే మంగమ్మవ్వ లాగానే ఇంకా భక్తులకు మహిమలు గారడీలని చూపిస్తూ ఇంకా ఉందా, ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అసలుకి? ఆమె యాక్చువల్గా మధ్యలోనే పెరోల్ మీద వచ్చింది. అందుకు శిష్యులు ఎక్కువ అనంతపురం జిల్లాలో ఉన్నారు, కర్ణాటక అనంతపురం జిల్లాలో. అనంతపూర్లో యాక్చువల్గా ఆశ్రమం పెట్టుకోనికే ప్రయత్నం చేసింది ఆమె. ఇంకా పెరోల్ మీద 2 సార్లు వచ్చింది. అట్లా అక్కడ ఏదో ఒకటి రెంట్కు తీసుకొని ఉండింది. అప్పుడు ముఖ్యంగా ఈమె కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత 1995లో అక్కడ ఒక ఆశ్రమం పెట్టేసింది. అనంతపూర్లో తపోవనం అనేటువంటి ప్లేస్లో పెట్టేసింది. అది ఎట్లా నడుపుకుంటూ వస్తుంది. కర్ణాటక భక్తులు కానీ అయ్యర్ భక్తులు ఇప్పుడు కూడా కొంచెం పోతూ ఉన్నారు. చాలామందికి ఏంటంటే అనంతపూర్లో ఆమె అయితే జీవించి ఉన్నారు. కాకపోతే ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఆయనకు నమ్మకమైన భక్తులు మాత్రమే పోతుంటారు, వస్తుంటారు తప్ప మనలాంటి వాళ్ళు పోయినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఆమె లేదనో, బెంగళూరులో ఉందనో, లేకుంటే దర్శనం ఇప్పుడు వేయడం లేదనో ఏదో చెప్తారు. సో అందరికీ బయట వాళ్ళకి మాత్రం ఏంటంటే అసలు ఎక్కడుంది, అసలు ఉందా లేదా, ఇదే అందరికీ అనుమానమే. కానీ నాకు ఒక నమ్మకమైనటువంటి మనిషి ఇచ్చిన సమాచారం ప్రకారం 2 ఏళ్ల క్రితం కూడా నేను దర్శనం తీసుకొచ్చుకున్నా అని ఒక నాకు తెలిసిన వ్యక్తి చెప్పాను. నేనే స్వయంగా దర్శనం. ఏమన్నానండి ఈ జనాల్ని, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆమె ఆశ్రమం పెట్టింది, ఆశ్రమంలో ఇలా అసలు చిల్లర చేష్టలు, గలీజు పనులు చేసి అసలు భక్తుల యొక్క నమ్మకాలనే వమ్ము చేసేసింది. ఒక హత్య కేసులో ఒక నిండు ప్రాణాన్ని తీసి ఒక హత్య కేసులో జైలుకు వెళ్ళి బయటకు వచ్చింది. ఇన్ని చేసినా కూడా ఇప్పటికీ ఇంకా భక్తులు వెళ్తున్నాము, మేము వస్తున్నాము, 2 నెలల క్రితం కూడా మేము ఆశీర్వాదం తీసుకున్నాము అంటే ఏమనాలి ఈ భక్తులు? వీళ్ళని అసలుకి నాకు అర్థం కాదు. ఒక విషయం చెప్తా, ఈ మనుషులు ఏమనాలి ఇంకా ఏం నమ్ముతున్నారంటే? ఇప్పుడు టాపిక్ డైవర్ట్ కాదు అనుకుంటే ఎందుకంటే ఇదే రిలేటెడ్ సబ్జెక్ట్ చెప్తాను. నిత్యానంద స్వామి గురించి మనం విన్నాం. అవునా? ఆయన ఒక సపరేట్ దేశాన్ని సృష్టించుకున్నాడు, ప్రపంచాన్ని. నిత్యానంద స్వామి ఒక మామూలు పిల్లోడు, 12 ఏళ్ళ పిల్లోడు. ఇక్కడ తిరువన్నామలలో, తమిళనాడు తిరువన్నామలలో రాజకుమార్ అతని పేరు. అతనికి నాకు ఇట్లా భక్తులు ఉన్నాయి, నాకు ఇట్లా మహిమలు ఉన్నాయి అది చెప్పుకుంటేనే ఇంకా అందరు భక్తులు గుమ్మిగూడ మొదలుపెట్టారు. అతను 20 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఒక పీఠాన్ని ఏర్పాటు చేశాడు. మన శంకరాచార్య పీఠం టైపులో ఒక పెద్ద పీఠాన్ని, ఏం పీఠం, నిత్యానంద పీఠం అని బెంగళూరు దగ్గర సమీపంలో ఒక ఆశ్రమం పెట్టాడు. ఇంకా ఎంత పాపులారిటీ అంటే మిగతా పీఠాలని దేశాన్ని మూతపడే పరిస్థితికి తీసుకొచ్చాడు. అంత విపరీతమైన డబ్బు అతనికి. కరెక్ట్ అంటే ఇప్పుడు నిత్యానంద స్వామి మీ కర్నూలులో బాలసాయిబాబా వీళ్ళంతా ఒకసారి వచ్చిన వాళ్ళే కదా. మనకు ఇంకా చెప్పేది బాలసాయిబాబా గురించి చెప్పాలంటే ముందు సాయిబాబా గురించి చెప్పుకోవాలి. సాయిబాబా గురించి మనకందరికి తెలిసిన విషయమే. ఆయన ఆశ్రమంలోనే 6 మంది చనిపోయారు. 2 వ్యక్తులు ఎవరినో చంపనీకి లోపలికి పోతే వాళ్ళు ఆ ఇద్దరిని ఎవరో 4 వ్యక్తులు పోయి ఒక ఇద్దరిని చంపారు. అంటే సాయిబాబా చంపనీకి పోయినారేమో కొంతమంది పడతారు, వాళ్ళిద్దరు అడ్డుపడినందుకు వాళ్ళిద్దరిని చంపినారని ఏదో రకరకాలుగా ఇది ఉన్నాయి. సరే మళ్ళీ ఆ విధంగా ఆశ్రమంలో జరుగుతుండగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు వచ్చినారు,
పోలీసులు వాళ్ళ నలుగురిని అక్కడే పట్టుకొని చంపేసినారు. కనీసము అసలు ఎవరు ఈ మిమ్మల్ని హత్యకు ఉసుగొల్పినారనేటువంటి విషయం కూడా విచారించకుండా చంపేశారు. మొత్తం మీద ఆ కేసును అక్కడే మాఫీ చేసుకోగలిగినారు. మళ్ళీ సాయిబాబాకు మహిమలు ఉంటే అసలు 6 హత్యలు తన ఆశ్రమంలో జరగకుండా ఆపలేడా? అదే సాయిబాబా ఏం చెప్తాడు అందరికీ తెలుసా? ఆయన కూడా ఇట్లే విగ్రహాలు నోట్లోంచి తీయడం ఇట్నే పాపులర్ అయినాడు. ఆయన కూడా ఏం చెప్తాడంటే బాబా నకిలీ బాబాలను నమ్మొద్దు ఉంటాడు. ఇంకా అసలు బాబా ఎవరు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి బాలసాయిబాబు అని చెప్తున్నాను. ఈ సాయిబాబా పాపులర్ అయినాడు కాబట్టి ఆయన కూడా ఏం చేసినాడు, నేను బాలసాయిబాబాని పెట్టుకుని ఆయన కూడా నోట్ నుంచి విగ్రహాలు చేయడం మొదలుపెట్టి వీళ్ళు పాపులర్ కావాలంటే సింపుల్ టెక్నిక్, రాజకీయ నాయకులు పిలిపించుకుంటారు. సో స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళని పిలిపించుకుంటే భక్తులు ఎక్కువ అయిపోయినారు. ఆయన కూడా ఏ స్థాయికి వచ్చినాడు తెలుసా? ఆయనకు సంబంధించిన ఆయన ఒక ట్రస్టుకు ఈ కొండాపూర్లో 40 ఎకరాల భూమి ఉంది. అది దాదాపు 1000 కోట్లు అవుతుంది. ఇప్పుడు దానికోసం వాళ్ళ వారసులు ఆ ట్రస్ట్ సభ్యులు పోరాడుతూ ఉన్నారు. కాదు బాలసాయిబాబు సంబంధించి ఈ ఆస్తులని ఎవరివి? ప్రజలు ఈ అమాయక భక్తులే కదా. ఇంకొక ఆయన అదే కర్నూలులోనే శివసాయి అని చెప్పేసి అతని మీద బాంబు దాడి జరిగింది. బాంబు దాడి నేను చూసిన అతన్ని, ఎందుకంటే ఇక్కడ అపోలో హాస్పిటల్లో నేను పనిచేసేటప్పుడు అప్పుడు 1992-93 ప్రాంతంలో అతను అక్కడికి వచ్చేవాడు. అట్లా నాకు పరిచయం. అంతా అంటే ఈ దీనిలో జరిగేటువంటి అవినీతి సబ్జెక్టు ఇంకొక అందరికి ఇంకా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే డేరా బాబా అని మీరు వింటారు. డేరా బాబా గుర్మీత్ సింగ్ అతని పేరైతే, అతని ఒక ఏదో సత్సంగ్ సభకు అతను గురువు అయిపోయాడు. గురువు అయిపోయిన తర్వాత కొన్ని వందల వేల కోట్ల సబ్జెక్టు 7 లక్షల మంది భక్తులను సంపాదించుకున్నాడు. ఎంత అర్జెంట్ భక్తులు ఉంటే అతను చేసే అవినీతి పనులు ఎట్లా? ఇతన్ని రేపు చేశాడు. ఇతను రేపు చేసి ఒకరిని మర్డర్ చేయించి రకరకాల కేసులు అతని మీద ఉన్నాయి. దాని మీద మొత్తం మీద శిక్ష అంటే విచారణ కాదనన్నారు. తర్వాత శిక్ష పడబోతోంది. ఆల్మోస్ట్ మీడియాలో కూడా అతను శిక్ష పడుతుందని వచ్చింది. అతను అంటే కోర్టు తీర్పు చెప్పారు, అతను ఉండాలి కదా కోర్టులో. అతన్ని అరెస్ట్ చేయకపోతే రాళ్ళ దాడి చేసినారు. అల్లర్లు విపరీతంగా 8 మందిని పొట్టన పెట్టుకున్నారు వాళ్ళ శిష్యులు. అంత మూఢభక్తులు అనమాట. అరే వాడు నేరాలు చేసినాడు, వాడు ఒక అసాంఘిక శక్తి, అతను నిజంగా దైవజ్ఞుడు కాదని చెప్పేసి ఆలోచన భక్తులకు ఉండాలి కదా. ఇప్పుడు నమ్ముతారు అంతే. అతను జైలుకు పోయేసినాడు కదా ఆ కేసులో. దాదాపు 20 ఏళ్ళు శిక్ష పడింది. ఒక 5 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి ఒక పాట రిలీజ్ చేస్తే యూట్యూబ్లో ఒక 5-6 రోజులకే 70 లక్షల వ్యూయర్స్ ఆ యూట్యూబ్ పాటకు. పిచ్చి జనాలు ఏం చేస్తాం. అట్లా ఒక మంగమ్మ ఇంకా చెప్పు ప్రేమానందాన్ని మీరు వినింటారు తమిళనాడులో తిరుచి. అతను ప్రేమానంద బాబా కూడా ఒక అమ్మాయి రేపు కేసులో అతనికి 20 ఏళ్ళ శిక్ష పడింది. జైల్లోనే చచ్చిపోయారు. ఇప్పుడు కూడా ఆశ్రమానికి సున్నికి బయట ఉన్నారు. ఇప్పుడు ఇప్పటికీ ఇలాంటివన్నీ జరుగుతున్నా, ఇట్లాంటి ఆశ్రమాలు వెలుస్తున్నాయి, బాబాలు వెలుస్తూనే ఉన్నారు. ఆశ్రమాల మాట అంటే పొద్దున భక్తులతో కిటకిట్లాడే ఆశ్రమాలు రాత్రి అసాంఘిక కార్యకలాపాలకు నెలవవుతున్నాయి అని కూడా మనం వింటున్నాం, చూస్తున్నాం. అందుకు ఉదాహరణ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. మంగమ్మ ఉదంతం కావచ్చు, డేరా బాబాలు, ఆ బాబాలు, ఈ బాబాలు, కర్నూలు బాలసాయి బాబా, ఇట్లా చాలామందిని చెప్పుకోవచ్చు మనం. అయినా కూడా కొత్తగా ఇలాంటి సాధువులు, సన్యాసులు, ఇలాంటి బాబాలు పుట్టుకొస్తున్నారు. ఆశ్రమాలు కోకొల్లలుగా వెలుస్తూనే ఉన్నాయి. అయినా వీళ్ళందరినీ నమ్ముతున్నారు ప్రజలు. ఒకదాని తర్వాత ఒకటి కనువిప్పు కలిగే సంఘటనలు మనకు ముందు సాక్షాత్కరిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఆశ్రమాలు వస్తున్న కొద్దీ భక్తులు మాత్రము ఇక్కడిని వదిలి ఆ బాబాకు భక్తులుగా మారిపోతున్నారు. అసలు ఎలా ఈ పరిస్థితిని ఎలా మనం అధిగమించాలి? అసలు విశ్వాసం అనేది ఒక ఆశ అనమాట, మనిషిని చావనీయదు. ఇక్కడ ఫెయిల్ అయింటాము, ఈ బాబా ఫెయిల్ అయినాడు, ఇంకో బాబాలో మళ్ళీ ఆశ పుడుతుంది. అందరూ కాదు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజమైన సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లగ్జరీకి ఉండరు, వాళ్ళు డబ్బు సంపాదన మీద ఉండరు. మాయర్లో నేను ప్రత్యక్షం చూసిన కాశీనాయన అని చెప్పేసి ఒకసారి ఆయన దర్శించుకున్నాను. ఆయన ఏమి లేనిపోని గరడు విద్యలు చేయడు, లేనిపోని ఉపదేశాలు ఇయ్యడు. మంచి మాటలు ఒకటి చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఆయన చెప్పారు 10 మందికి అన్నం పెట్టండి రా అంటాడు అంతే. నేను కానీ కాశిరెడ్డి నాయన ఎక్కడ చూడు ఎక్కడ చూసినా అన్నదానాశ్రమాలు ఎంత అద్భుతంగా జరుగుతాయంటే, ఓంకారం అని మా ఏరియాలో ఉంది. ఆ ఓంకారంలో పంచపక్ష పరిమాణాలు పెడతారండి. అట్నే కలుగొట్లని ఇంకోటి సిద్ధేశ్వరం నెల్లూరు జిల్లాలో ఉంది. సిద్ధేశ్వరం అలుగు కాదు, సిద్ధేశ్వరం కొండలు అంటే మన దీని సోమశిల బ్యాక్ వాటర్ సైడ్, కొండల్లో ఉంటుంది. అక్కడ ఏం సెల్ ఫోన్ కూడా పనిచేయదు. కానీ ఎంత చక్కని వాతావరణంలో అన్నం పెడతారంటే సొంతంగా సర్వీస్ చేసే వాళ్ళే ఉన్నారు జనాలు. అంటే
ఒక మంచి భావన కలిగించినాడు, సొసైటీ మంచి చేయమని ఆయన చుట్టూ కాశిరెడ్డిని ఆయన బాగా సో కలిగించారు. అటువంటి వాళ్ళ వల్ల మనకు ఇప్పుడు కూడా ఆశ కలుగుతుంటుంది. సో నేనేం చెప్తున్నా అంటే ఈవెన్ చూస్తుంటాం, మూగోడు మాట్లాడాను, చెవిటోనికి మాటలు వినిపించాను, కుంటివాడు నడిచి వచ్చాను అని చెప్పి లేని పని మభ్య పెట్టి ఈ వీళ్ళ దగ్గర ఆ బిలీవర్స్ దగ్గర 10% డబ్బులు వసూలు చేయడం ఇది మనం చూస్తూనే ఉంటాం. సో ప్రతి మతంలో ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నమ్మకం అనేది మనం ఎట్లుండాలంటే ఓకే మూఢనమ్మకంగా మారకూడదు. ఒక మంచి మాటలు చెబుతున్నాడు, ఆయన మంచి ఉపదేశం ఇస్తున్నాడు, ఆధ్యాత్మిక జ్ఞానం నీకు ఇస్తున్నాడు అంటే నువ్వు నమ్ము. కానీ అతను చెప్పినటువంటి ప్రవచనము యథార్థమైందా కాదా, ఇందులో ఏమైనా మర్మం ఉందా, వాస్తవం లోపించిందా, రీజనింగ్ అందంది ఏదన్నా ఉంటే పొరపాటున కూడా నమ్మొద్దు. నువ్వు అది కట్ చేయి, దాని గుడ్డిగా మాత్రం పోవద్దు అని చెప్పేసి నేను చెప్తాను. దానివల్ల సమాజానికి కీడు తప్ప మేలు జరగదు. ఓవరాల్గా మనం తీసుకుంటే ఈ బాబాలు, ఈ మంగమ్మవ్వలు, వీటి గురించి అంతా ఒక ట్రాష్ అనేది మనకు అర్థమవుతుంది. ఇలాంటి భక్తులు, మూఢనమ్మకాలతో ఉన్న భక్తులు ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము. ఈ సమాజాన్ని జన విజ్ఞాన వేదికలు ఇలాంటివన్నీ వచ్చి ఎంత ఘోషించినా కంఠశోష అవుతోంది తప్పితే ఎవరికి కూడా కనువిప్పు కలగడం లేదు. దానికి మనమేం చేయలేము, సమాజం పోగొడాలి అలా ఉన్నాయి. మొత్తం మంగమ్మవ్వ కేసులో పబ్లిక్ పీపీగా ఉన్న అయ్యప్ప రెడ్డి గారు ఎక్కడున్నారు ఇప్పుడు? అడ్వకేట్ అయ్యప్ప రెడ్డి గారు నాకు అనుకునే మర్చిపోయాను. అయ్యప్ప రెడ్డి మీద ఆమె నీకు తాంత్రిక శక్తులు వాడతాను, అత్యంత శక్తులు ఉన్నాయి, నిన్ను నాశనం చేస్తాను, లేకుంటే రక్తం కక్కుతాను. ఆయన ఇప్పుడు 86 ఏళ్ల వయసు నిక్షేపంగా ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాడా? ఏం రక్తం కక్కోలే? మీరు ఇంటర్వ్యూ అని చెప్తే నేను ఆయన దగ్గరికి పోయి ఆ రోజు ఆనాడు కోర్టులో జరిగిన సబ్జెక్ట్ కూడా కరెక్ట్ కనుక్కుందామని పోయి వచ్చాను. చాలా నిక్షేపంగా ఆయన భార్య ఉన్నారు, నాకు కాపీ ఇచ్చి ఈ వయసులో కూడా ఉల్లాసంగా ఉన్నారు. ఎలాంటి రక్తం కక్కోలేదు. ఇవన్నీ మూఢనమ్మకాలు, అవన్నీ భయపడి ఎవరు కూడా ఈ అతీత శక్తులు అనేటివి ఒట్టివి. ఈ మంగమ్మ కావచ్చు, ఇంకో బాబా కావచ్చు, ఎవరు చెప్పినా అవన్నీ నమ్మొద్దండి. మూఢనమ్మకాలు దయచేసి దూరంగా ఉండండి. నిజమైనటువంటి సన్యాసులనే నమ్మండి. ఎప్పుడైతే లగ్జరీస్ కోసం ఒక చిన్న గుడిసె నుంచి పెద్ద భవనాల స్థాయికి, కార్పొరేట్ సామ్రాజ్యం స్థాయికి ఎదుగుతుందో ఆడ అవినీతి జరుగుతుంది. భక్తుల యొక్క అమాయకత్వాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారని గ్రహించి దాన్ని దూరంగా ఉంచండి అని చెప్పేసి నేను పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు. చూద్దాం మరి, ఎంతోమంది బాబాలను చూశాము. ఇప్పటికీ కూడా మీరు చెప్తున్న మంగమ్మ ఉదంతం చెప్పారు, శిక్ష పడింది. లాస్ట్ సుప్రీంకోర్టు చూస్తే సాక్ష్యాలు సరిగా లేవని కేసు కొట్టివేసింది. ఏది ఏమైనా సరే, రామకోటి రెడ్డిని ఎవరు చంపారు ఏమి అనేది మన పక్కన, ఎందుకంటే సుప్రీంకోర్టు దాన్ని తేల్చలేదు కాబట్టి మంగమ్మవ్వ సంబంధం ఉందా లేదా అన్నది ఇక్కడ మనకు ప్రశ్నార్థం. మనకు సంబంధం లేనిది, ఇక్కడ మనకు అవసరం లేదు. అయితే అలాంటి బాబాలు, సన్యాసులు, ఈ గారెడి విద్యలతో వచ్చే వారిని మాత్రం ప్రజలు నమ్మకుండా ఉంటే సమాజం బాగుపడుతుంది, ముందుకు పోతుంది. లేదా మనం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటి బాబాలు, సన్యాసులు, ఆశ్రమాలు వెలుస్తూనే ఉంటాయి. సమాజాన్ని ఎవరు బాగు చేయలేదు. అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే.